హలో హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. టుడే టాపిక్ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మిగిలినాయండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఒకసారి ఆడియో వీడియో క్లియర్ అంటే కన్ఫర్మ్ చేయడమ్మా, క్లాస్ స్టార్ట్ చేసిద్దాం. నేను ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా? ఆడియో వీడియో క్లియర్ ఉందమ్మా? హాయ్ అమ్మా, హాయ్ నాని, హాయ్ మహిత, హాయ్ భరత్, హాయ్ నరసింహ, హాయ్ వేణు, హాయ్ ప్రమోద్, హాయ్ దివ్య, హాయ్ హాయ్ అమ్మ, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ రా. ఓకే, సార్ చెప్తారమ్మా 1B 1A కూడా కిరణ్ సార్ చెప్తారు. ఆడియో వీడియో క్లియర్ ఉంది కాబట్టి స్టార్ట్ చేసేద్దాం నాన్న. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ రా. ఇప్పుడు 20 క్వశ్చన్స్ అని చెప్పుకున్నాం కదా నాన్న. టోటల్ SAQs షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ 20 ప్రిపేర్ అవుతాయి. చెప్పిన 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే నేను 8 రాస్తారని చెప్పట్లే, 6 క్వశ్చన్స్ అయితే 100% రాయొచ్చు. 100% రాయొచ్చు నాన్న. నిన్న 8 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ 8 క్వశ్చన్స్ మీరు నేను చెప్పింది నోట్స్ రాసుకొని ఉంటారు అనుకుంటున్నాను, ప్రిపేర్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. ఇవన్నీ ఈ 8 క్వశ్చన్స్ మిగిలిన ఈరోజు అందులో 8 అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ 12 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. దాంట్లో 12 క్వశ్చన్స్. ఓకే సయ్యద్ సమీర్ సార్ వచ్చారు, నా ఫ్రెండ్ అమ్మ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లంచ్ అయిపోయిందా సార్? ఇప్పుడే వెళ్ళారు సార్. ఓకే నాన్న, ఇక్కడ ఇవి స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్ప్లెయిన్ sp3d హైబ్రిడైజేషన్. ఎక్స్ప్లెయిన్ sp3d హైబ్రిడైజేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ PCl5 మాలిక్యూల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని నోట్స్ తయారు చేసుకుందాం మనం ఇప్పుడు. ఆన్సర్ వచ్చేసి ఇది IPE నాన్న. ఆబ్జెక్టివ్ అయితే చాలా డెప్త్గా ఉంటుంది. IPE వరకు పాయింట్స్ ఏమేమి అవసరమో అవి డిస్కస్ చేద్దాం. ఓకే నాన్న. ఇప్పుడు దీంట్లో sp3d హైబ్రిడైజేషన్ ఒకసారి ఫస్ట్ చూద్దాం. sp3d హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్ సార్. sp3d హైబ్రిడైజేషన్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఇక దీంట్లోనే 1s ఆర్బిటాల్ ఉందిరా, 1s ఉంది, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. 1s 3p అండ్ 1d ఉంది, ఇక్కడ. sp3d హైబ్రిడైజేషన్లో ఫస్ట్ పాయింట్స్ వైజ్ రాసుకుంటే 1s ఆర్బిటాల్ కామా 3p ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్స్. sp3d హైబ్రిడైజేషన్లో ఏమేమి ఉన్నాయి? 1s ఆర్బిటాల్ ఉంది, 3p ఆర్బిటాల్ ఉంది, దాని తర్వాత 1d ఆర్బిటాల్ ఉంది, అండ్ 1d ఆర్బిటాల్ మిక్స్ టుగెదర్. ఇవి మొత్తం మిక్స్ అయిపోయి మిక్స్ టుగెదర్ మొత్తం ఎన్ని కంబైన్ అవుతున్నాయి నాన్న? 1s అంటే 1, ఇది 3p అంటే 4 అయినాయి. 1 + 3 4, 4 + 1 5. అటామిక్ ఆర్బిటాల్ ఎన్ని కలుతాయో spdని అటామిక్ ఆర్బిటాల్ అంటారు. s ఆర్బిటాల్, ఓకే ఇంకో s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్. 1s ఆర్బిటాల్ ఏంటన్న ప్రమోద్? ఓకే, 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్, 1d ఆర్బిటాల్. మొత్తం 5 అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయితే 5 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్. 1s ఆర్బిటాల్, 3p ఆర్బిటాల్ అండ్ 1d ఆర్బిటాల్ మిక్స్ టుగెదర్ టు ఫామ్ 5 sp3d hybrid ఆర్బిటాల్స్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 5 sp3d hybrid orbitals.
is called sp3d hybridization. sp3d hybridization. ఇది ఫస్ట్ పాయింట్ సార్. దీనికి 1 మార్క్ ఉంటుంది. ఓకే, దీనికి 1 మార్క్ ఉంటుంది నాన్న. సెకండ్ అంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ కలితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయిరా. 1s 3p 1d 5 కలిసినాయి, 5 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అయినాయి. అది sp3d హైబ్రిడైజేషన్. సార్ సెకండ్ పాయింట్ ఏంటి సార్, ఒకసారి చూద్దాం. సెకండ్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఇన్ PCl5 PCl5లో సెంట్రల్ ఆటమ్ ఏంది? ఫాస్ఫరస్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. ఇన్ PCl5 ఫాస్ఫరస్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. దాదాపుగా ఫస్ట్ ఉండే సెంట్రల్ ఆటమ్ అయిపోయింది. PCl5లో సార్, PCl5లో సెంట్రల్ ఆటమ్ ఏది సార్ అంటే ఫాస్ఫరస్ నాన్న. ఇగో ఫస్ట్ ఉండేదే సెంట్రల్ ఆటమ్ అయిద్దిరా. ఇగో ఫస్ట్ ఏముందిరా? P ఉంది, ఫాస్ఫరస్ సెంట్రల్ ఆటమ్. సార్ ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ ఎంత సార్? సార్ ఫాస్ఫరస్కి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి సార్? 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సింగిల్ ఎలక్ట్రాన్స్ కావాలి. ఎందుకంటే 5 క్లోరిన్లతో కంబైన్ అయ్యింది కాబట్టి. అరే ఫాస్ఫరస్కి 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి, ఎందుకంటే ఫాస్ఫరస్ 5 క్లోరిన్లతో కలిసి ఉంది కాబట్టి. సార్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాజు చూద్దాం. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్. గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఒకసారి రాజు చూద్దాం. ఏం సార్, ఫాస్ఫరస్ ఎంత? 15 కదా అటామిక్ నెంబర్. అంటే ఇట్లా రాసుకోవచ్చు. నియాన్ 10 కదా, నియాన్ 10 రా. నియాన్ 10 3s2 3p3 3s2 3p3. ఇక 3s2 అంటే ఇది, 3p3 అంటే 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇక 3d0 పక్కన 3d0 కూడా ఉంటుంది. పక్కనే 1 2 3 4 5 3d0 కూడా ఉంటుంది. అరే భయ్ ఇక్కడ ఫాస్ఫరస్లో ఇక్కడ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫాస్ఫరస్ 15, నియాన్ అంటే 10, 3s2 3p3. కానీ నాన్న ఇక్కడ ఫాస్ఫరస్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉంది. ఇక్కడ PCl3 ఫామ్ అయింది. ఫాస్ఫరస్కి 5 కావాలి, ఎందుకంటే 5 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి. దాంతో 5 బాండ్స్ ఫామ్ చేయాలంటే 5 కావాలి. అందుకనే ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫాస్ఫరస్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళింది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే ఏం రాస్తావు? నియాన్. ఇక దీంట్లో ఎలక్ట్రాన్, ఇక దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ దీంట్లోకి జంప్ అయింది. సార్ ఎందుకు సార్? 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి. PCl5 కావాలంటే ఫాస్ఫరస్కి 5 కావాలి. నియాన్ 3s1 3p3 3d1. ఇక 3s1 అంటే ఇక ఇది 3p3 p ఆర్బిటాల్ 3 ఉంటాయి కదా, 3p3 3d1. సార్ హైబ్రిడైజేషన్ ఏం ఫామ్ అవుతుంది సార్? 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అంటే 1s 3p 1d అంటే sp3d హైబ్రిడైజేషన్. sp3d హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఇదంతా ఫాస్ఫరస్ గురించి చెప్తాను. sp3d హైబ్రిడైజేషన్. ఓకే, అంటే సెకండ్ పాయింట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. సార్ థర్డ్ పాయింట్ ఏంటి సార్? ఏం హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది? ఇన్ PCl5 ఫాస్ఫరస్ undergoes sp3d hybridization. మరి ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయితేనే 1 2 3 4 5 అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయితే 5 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి. అండర్గోస్ sp3d హైబ్రిడైజేషన్ టు ఫామ్ 5 sp3d hybrid orbitals. 5 sp3d hybrid orbitals ఫామ్ అవుతాయి. సార్ ఇంతవరకు దేని గురించి చెప్పారు సార్? ఫాస్ఫరస్ గురించి. నానా ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చిండ్రా. 1 s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ 1 d ఆర్బిటాల్ మిక్స్ అయితే 5 sp3d ఫామ్ అయితే ఈజ్ కాల్డ్ sp3d హైబ్రిడైజేషన్. PCl5లో ఫాస్ఫరస్ సెంట్రల్ ఆటమ్. మరి ఫాస్ఫరస్ ఎన్ని క్లోరిన్లతో కలిసింది సార్? 5 క్లోరిన్లు. 5 క్లోరిన్లతో కలిసి ఉంటే 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 100%. బన్నీ అడ్వాన్స్ క్లాసెస్ 100% చెప్తాం. మాకు ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్తాం కాబట్టి మీకు కూడా చెప్తాం, ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సార్? గ్రౌండ్ స్టేట్లో 3. మరి 5 కావాలి కాబట్టి దీంట్లో ఎగ్జైటెడ్ స్టేట్లో దీంట్లో ఎలక్ట్రాన్ దీన్ని హీట్ చేస్తే, లైట్గా హీట్ చేస్తే దీంట్లో ఎలక్ట్రాన్ ఇక్కడ జంప్ అయింది. 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకే,
ఇన్ PCl5 లో ఫాస్ఫరస్ sp3d హైబ్రిడేషన్ 5. ఇంతవరకు దేని గురించి మాట్లాడారు సార్ అంటే ఫాస్ఫరస్ గురించి. ఇప్పుడు క్లోరిన్ గురించి మాట్లాడతా చూడండి సార్. మరి ఇక్కడ క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత సార్ 17. ఏం రాయొచ్చు నాన్న 17 అంటే నియాన్ 3s2 3p5 రాయొచ్చు సార్. 3s2 3p5 అంటే ఇక ఇది 3s2 ఇది 3p5 1 2 3 4 5 ఇది 3px అనుకుంటే ఇది 3py ఇది 3pz. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ 3pz లో ఉంది. ఇప్పుడు సార్ ఇంతవరకు దేని గురించి డిస్కస్ చేశారంటే ఫాస్ఫరస్ గురించి డిస్కస్ చేశా. ఇప్పుడు క్లోరిన్ లో 17 కదా, నియాన్ అంటే 10 3s2 3p5. మరి ఇప్పుడు ఏమైంది సార్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీస్ ఫాస్ఫరస్ లో దీస్ 5 sp3d hybrid orbitals overlaps with 3pz orbital of chlorine. Sir, ఇవి 5 sp3d hybrid orbitals దేని సార్ phosphorus. These 5 sp3d hybrid orbital phosphorus. These 5 sp3d hybrid orbitals of phosphorus యొక్క 5 sp3d hybrid orbitals overlaps with the 3pz orbital of chlorine to form 5 PCl sigma bonds ఫామ్ అవుతాయి. నానా ఈ టైంలో అరే టైం వేస్ట్ చేసుకోవద్దురా, మీరు దయచేసి నోట్స్ రాసుకోండి. ఎమ్మటే క్లాస్లో ఆన్సర్ రావాలి ఇక్కడ నేను చెప్పేటప్పుడే. ఇగో ఇప్పుడు అయిపోయింది. లాస్ట్ పాయింట్ వచ్చేసి 6th పాయింట్ డయాగ్రామ్. 5th పాయింట్ దీని డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి సార్. డయాగ్రామ్ ఎట్లుంటుంది సార్ PCl5 అంటే ఇక్కడ డ్రా చేస్తాను. ఇగో ఇది PCl5 డయాగ్రామ్ డ్రా చేస్తాను ఇక్కడ. ఇగో ఫాస్ఫరస్ క్లోరిన్ ఇవి యాక్సియల్ అంటాం వీటిని. మనం ఇక డెప్త్ పోతే చాలా ఉంటుంది అది. ఇవి వచ్చేసి ఇవి ఈక్విటోరియల్ 1 2 3 ఇవి ఈక్విటోరియల్, ఇవి యాక్సియల్. PCl5 స్ట్రక్చర్ సార్. షేప్ ఏ షేప్లో ఉంటుంది సార్? షేప్ వచ్చేసి ట్రైగోనల్ బైపిరమిడల్ సార్. బాండ్ యాంగిల్ ఎంత ఉండొచ్చు సార్? బాండ్ యాంగిల్ వచ్చేసి 90 and 120 degrees ఉంటుంది. 90 and 120 degrees బాండ్ యాంగిల్స్ వచ్చేసి. సరిపోతుందా? సెకండ్ ఇయర్ వాళ్ళకి 60 వస్తాయి నాన్న. మోహిత్ అసలు కంగారు ఏం లేదు మీకు. అవుట్ ఆఫ్ 8 ఖచ్చితంగా చేయొచ్చు. ఇంకో ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది దీనికి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. మన వాల్యుయేషన్ ఎట్లుంటుంది? ఏమేం పాయింట్స్ అస్సలు మిస్ చేయొద్దు. మనం వాల్యుయేషన్ చూద్దాం సార్. వాల్యుయేషన్ ఏంటిది? నన్ను హైబ్రిడైజేషన్ sp3d అని చెప్పినందుకు 1 మార్క్ ఉంటుందిరా. sp3d అని చెప్పినందుకు 1 మార్క్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తావు కదా 1 మార్క్. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. షేప్ చెప్పినందుకు 1 మార్క్ ఉంటుంది. 1 మార్క్. ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఇది సార్ ఇదేంటి సార్? పేపర్ దిద్దేటప్పుడు ఇక ఇది ఫాలో అవుతాడు. పేపర్ దిద్దేటప్పుడు ఈ పాయింట్స్ లేకపోతే ఏ పాయింట్ లేకపోయినా మార్క్స్ కట్ అవుతాయి. sp3dకి 1 మార్క్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి, డయాగ్రామ్కి, షేప్కి. నాన్న మళ్ళొక్కసారి ఇది జస్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. sp3d హైబ్రిడైజేషన్ అంటే ఏంటి చెప్పిద్దాం. దాని తర్వాత PCl5లో 5 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. క్లోరిన్లో 3pzలో ఇన్వాల్వ్ అయింది. ఇది 3rd పాయింట్, ఇది 4th పాయింట్, ఇక్కడ ఇది 5th పాయింట్. ఇట్ ఈస్ క్లియర్ అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ sp3d టు హైబ్రిడైజేషన్. సార్ క్వశ్చన్ నెంబర్ 10 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఇది? దీన్ని ఏం చెప్తారు సార్ అంటే ఒకసారి చెక్ చేద్దాం. sp3d టు హైబ్రిడైజేషన్. నేను ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాస్తే అట్లయినా జాగ్రత్త చదువుకుంటారంటే రాస్తుంది ఇట్లా sp3d టు హైబ్రిడైజేషన్. ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు జశ్వంత్.
వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అన్న. ఓకే, sp3d2 హైబ్రిడైజేషన్లో ఏమైందంటే 1 s ఆర్బిటాల్ 1 s ఉంది, ఇంకా 3p ఉన్నాయి నాన్న ఇక్కడ, 3p ఆర్బిటాల్ 1 s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్ అండ్ 2d ఆర్బిటాల్ అండ్ 2d ఆర్బిటాల్స్ ఇవి మిక్స్ అవుతాయి. ఎన్ని మిక్స్ అవుతాయి ఒకసారి ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. ఏం సార్ డెఫినేషన్ ఏం రాయాలి సార్? ఫస్ట్ పాయింట్ 1 s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్ and 2d ఆర్బిటాల్స్ ఎన్ని అటామిక్ ఆర్బిటాల్ మిక్స్ అవుతున్నాయో చూడు సార్. అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని మిక్స్ అవుతున్నాయి సార్? అటామిక్ ఆర్బిటాల్ ఎన్ని మిక్స్ అయితే అన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 1 s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్ 2d ఆర్బిటాల్ మొత్తం ఎన్ని మిక్స్ అవుతున్నాయి? 1 + 3 4 6 అటామిక్ ఆర్బిటాల్ కంబైన్ అయితే మిక్స్ టుగెదర్ టు ఫామ్ మొత్తం 6 మిక్స్ అయినాయి కాబట్టి 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ దీన్ని ఏమంటారంటే దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ sp3d2 hybridization. sp3d2 hybridization ఇది ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్ ఏం రాయొచ్చు సార్? ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం సార్. SF6లో in SF6 sulfur is the central atom. SF6లో సల్ఫర్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్. సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్ అవుతుంది సార్. మరి సల్ఫర్కి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి సార్? సల్ఫర్కి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి సార్? 6. ఎందుకంటే 6 తో బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి 6తో ఇక్కడ ఇక్కడ సల్ఫర్ అనేటువంటిది 6 ఫ్లోరిన్లతో బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి దానికి. కాబట్టి ఒక్కసారి చెక్ చేద్దాం నాన్న. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ సల్ఫర్ ఈజ్ ద సెంట్రల్ ఆటమ్, దాని గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. సల్ఫర్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత రా? 16 కదా. నియాన్ అంటే 10, నియాన్ 3s2 3p4, నియాన్ 3s2 3p4. సార్ నియాన్ 3s2 3p4 అంటే ఇక ఇది 3s2 3p4 1 2 3 4 పక్కనే 3d0 కూడా ఉంటుందిరా. పక్కనే నాన్న 3d0 1 2 3 4 5 3d0. సార్ మరి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఫామ్ అయిద్దా? అరే నాన్న ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో దీంట్లో ఎలక్ట్రాన్ దీంట్లోకి వస్తుంది. అరే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో దీంట్లో ఎలక్ట్రాన్ దీంట్లోకి వస్తుంది ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. సార్ మరి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో దీంట్లో ఎలక్ట్రాన్ దీంట్లోకి వస్తే ఎన్ని అయితే సార్? 1 2 3 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. 4 సింగిల్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. మనకు కావాల్సినవి 6, 6 కావాలి కాబట్టి ఇక్కడ 1 2 3 4 ఉంటాయి. 6 కావాలి కాబట్టి ఇంకొక ఎగ్జైటెడ్ స్టేట్ కూడా అవసరం అవుతుంది. వీటిని కొంచెం పైన రాద్దాం, మనం ఈజీగా ఉంటుంది. మనం వీటికి 3s2 3p4 3d0 ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఒకటి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి వస్తుంది. అంటే 1 2 3 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి? సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్కి కూడా వెళ్ళాలి. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం రాస్తానంటే సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ డైరెక్ట్ రాసుకోవచ్చు. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ నియాన్ దీంట్లో 3s1. సార్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఓన్లీ 4 ఉంటాయి. 3s1 3p3 3d2 ఇగో 3s1 1 3p3 1 2 3 3p3 అండ్ 3d2 ఇది ఏ హైబ్రిడైజేషన్ అంటే ఇది sp3d2 హైబ్రిడైజేషన్.
sp3d2 హైబ్రిడైజేషన్. సార్ ఇక్కడ పిల్లలందరికీ డౌట్, సార్ ఏం సార్ సల్ఫర్ 6 ఫ్లోరిన్లతో బాండ్ ఫామ్ చేస్తుంది, 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కావాలి, గ్రౌండ్ స్టేట్ లో 2 ఉన్నాయి, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో దీంట్లో ఎలక్ట్రాన్ దీంట్లో జంప్ అయితే 1 2 3 4 అవుతాయి, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయితే 6 వస్తాయి కాబట్టి sp3d2 హైబ్రిడైజేషన్. థర్డ్ పాయింట్ ఏం రాస్తావు, ఫోర్త్ పాయింట్ ఏం రాస్తున్నావు అనేది ఒకసారి చూద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇన్ SF6 sulfur undergoes sp3d2 hybridization to form ఎన్ని కంబైన్ అయితే అన్ని ఎన్ని కంబైన్ అయితే 6 to form 6 sp3d2 hybrid orbitals. ఇంతవరకు దేని గురించి డిస్కస్ చేసామంటే సల్ఫర్ గురించే మాట్లాడా, ఫ్లోరిన్ గురించి నేను మాట్లాడలేదు దయచేసి. సల్ఫర్లో ఏమేమి గ్రౌండ్ స్టేట్లో 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్లో 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని, sp3d2 హైబ్రిడైజేషన్ అని ఇంతవరకు సల్ఫర్ గురించే డిస్కస్ చేశారు. ఇప్పుడు ఫ్లోరిన్ గురించి డిస్కస్ చేస్తాం. ఫ్లోరిన్ 9 అంటే ఏం రాసుకుంటామంటే హీలియం 2s2 2p5 అంటే 1 2 3 4 5. ఇక్కడ వచ్చేసి 2px, ఇది 2py, ఇది 2pz. 2pzలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. అందుకనే ఇంతవరకు సల్ఫర్ గురించి డిస్కస్ చేసిన, ఇప్పుడు ఫ్లోరిన్ గురించి. సార్ ఫ్లోరిన్ గురించి ఏంది, దీస్ 6 sp3d2 hybrid orbitals of సల్ఫర్ యొక్క 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్స్ విత్ దేంతో ఓవర్లాప్ అయితే అంటే 2pz ఆర్బిటాల్ ఆఫ్ ఫ్లోరిన్ to form 6 సల్ఫర్ ఫ్లోరిన్ సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే. నానా ఇంతవరకు నేను సల్ఫర్ గురించి డిస్కస్ చేశా. సల్ఫర్లో 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడనేమో 2pz ఆర్బిటాల్, ఫ్లోరిన్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ 2pz ఆర్బిటాల్లో ఉంది, దాంతో ఓవర్లాప్ అయి 6 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. అక్కడి వరకు అయిపోలే. 6th పాయింట్ వచ్చేసి ఇంకోటి వేకెంట్ ఇక్కడ ఉంది కాబట్టి 6th వన్ డయాగ్రామ్ వచ్చేసి ఇది ఆక్టాహైడ్రల్ షేప్లో ఉంటుంది. ఇగో సల్ఫర్ ఇక ఫ్లోరిన్ ఇక ఇది వచ్చేసి డయాగ్రామ్. షేప్ వచ్చేసి దీన్ని షేప్ ఏమంటామంటే ఆక్టాహైడ్రల్ షేప్. ఇది ఆక్టాహైడ్రల్ షేప్. బాండ్ యాంగిల్ వచ్చేసి SF6 స్ట్రక్చర్, అది బాండ్ యాంగిల్ వచ్చేసి 90-180 ఉంటుంది దీంట్లో. ఇది ఈజీ నోట్స్. 2 మార్క్స్ చెప్తున్నాను, ఇది అయిపోగానే 2 మార్క్స్. డైపోల్ మూమెంట్ కూడా చెప్తాం. ఇక ఇక్కడ 6th వన్ ఇక ఇది ఇక దీనికి సంబంధించినటువంటిది SF6లో హైబ్రిడైజేషన్. దీని పాయింట్స్ వైజ్గా చక్కగా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ పేపర్ దిద్దేట వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది, చక్కగా అర్థమైపోయింది ఇదంతా. 4th పాయింట్, 5th పాయింట్ ఇది డయాగ్రామ్ డ్రా చేయాలి. వాల్యుయేషన్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను సార్. వాల్యుయేషన్ అంటే సార్ దేనికి ఎట్లా మార్క్స్ ఇస్తారు అనేది ఇంతకుముందే చెప్పాను. నువ్వు హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ ఉందని చెప్పినందుకు 1 మార్కు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినందుకు 1 మార్కు, డయాగ్రామ్ రిప్రజెంట్ చేసినందుకు 1 మార్కు, డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉంటుంది, అండ్ షేప్ చెప్పినందుకు 1 మార్కు. ఇట్లా 4 మార్క్స్ క్వశ్చన్ని డివైడ్ చేస్తారు. ఇట్లా ఈ క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 11. వాట్ ఈస్ ద హైడ్రోజన్ బాండ్? ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ ఎగ్జాంపుల్. సార్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటిది? ఇంకో హైడ్రోజన్ బాండ్ అంటే ఫస్ట్ డెఫినేషన్. హైడ్రోజన్ బాండ్ H బాండ్
హెచ్ బాండ్ డెఫినేషన్. ఇక హెచ్ బాండ్ డెఫినేషన్ ఏంటంటే, ఇక ఇది హైడ్రోజన్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక ఇక్కడ నాకేముందంటే హెచ్ఎఫ్ ఉంది. హెచ్ఎఫ్ కొంచెం డెఫినేషన్ రాయాలి కదా, ఇక్కడ రాద్దాం. ఇక నా దగ్గర హెచ్ఎఫ్ ఉంది, ఇక్కడ ఇంకొకటి హెచ్ఎఫ్ ఉంది. సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎంత సార్? నానా దీని ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 4.0 రా. దీని ఎలక్ట్రోనెగటివిటీ వచ్చేసి 2.1. ఇక్కడ కూడా అంతే. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి సార్? ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. సార్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే అట్రాక్షన్ ఆఫ్ బాండెడ్ ఎలక్ట్రాన్స్. ఇగో ఇది బాండ్, ఇది బాండ్. బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడం. ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకోవడాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. సార్ దీని ఎలక్ట్రోనెగటివిటీ 2.1 కదా సార్. దీని ఎలక్ట్రోనెగటివిటీ 4.0 సార్. 4.0. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ అట్రాక్ట్ చేయబడతాయి. ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్ అట్రాక్ట్ చేయబడతాయి. ఎందుకంటే అది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి. అంటే దీనికి వచ్చేసి ఏ ఛార్జ్ వస్తుంది అంటే పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, దీనికి పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఈ హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్. ఈ నెగిటివ్కి పాజిటివ్కి మధ్య ఉండే ఈ బాండ్ ఉంది చూడు, ఇది హెచ్ బాండ్. ఇది హెచ్ బాండ్. సార్ హెచ్ బాండ్ అంటే ఏంటిది? ప్లస్కి మైనస్కి ఉండే ఫోర్సెస్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటారు. ఇగో ద ఎలక్ట్రోస్టాటిక్ force of attraction. The electrostatic force of attraction. ఈ ప్లస్ కి మైనస్ కి మధ్య ఉండే ఫోర్సెస్ ని, ఈ ప్లస్ కి మైనస్ కి మధ్య ఉండే ఫోర్సెస్ ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇగో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దేనికి సార్? దేనికంటే between the partially positive charged hydrogen atom and highly electronegative atom and more electronegative atom and more electronegative atom. More electronegative atom ఏంటంటే లైక్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఏంటి? ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇంకా ఇవి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. ఈజ్ కాల్డ్ హెచ్ బాండ్, ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. చాలా సింపుల్ డెఫినేషన్. సార్ హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి సార్ అంటే, నాన్న హెచ్ఎఫ్లో ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ రా. ఈ హైడ్రోజన్కి ఫ్లోరిన్కి మధ్య బాండ్ ఉంది నాన్న. బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇది ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇటు షిఫ్ట్ అయితే దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్. ఈ మైనస్కి ఈ ప్లస్కి ప్లస్కి మైనస్కి ఉండే ఫోర్సెస్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అంటారు. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్షియల్ పాజిటివ్ చార్జ్డ్ హైడ్రోజన్, అరే హైడ్రోజన్కి పార్షియల్ పాజిటివ్ చార్జ్, అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండ్. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. 20లో 100% 6 వస్తాయని చెప్తున్నా. సార్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏంటి సార్? టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ ఏంటి సార్? టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుందాం గ్యాప్. ఓకే, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ వచ్చేసి ఏ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్, ఇంటర్ మాలిక్యులర్ హెచ్ బాండింగ్ ఇదొకటి. సెకండ్ వన్ బి వచ్చేసి ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్, ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్. 2 టైప్స్ ఉంటాయి సార్. టైప్స్ ఆఫ్ హెచ్ బాండింగ్ ఏంటి సార్? ఇంటర్ మాలిక్యులర్ అండ్ ఇంట్రామాలిక్యులర్.
ఏ వచ్చేసి ఫస్ట్ ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్, ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ ఏందో ఒకసారి చూద్దాం. సార్ ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఏమవుతుంది సార్ అనేది ఒకసారి చెక్ చేస్తే ద హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ between different molecules of the same substance. ఇక ఇబ్బంది పడతారు పిల్లలు, ఇక ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. ఇక ఇక్కడ ఈ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సార్ ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఏంటి సార్? ఇంటర్మాలిక్యులర్ హెచ్ బాండింగ్ లో ద హైడ్రోజన్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్. ఇగో నాన్న ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూద్దాం. ఇగో ఇక్కడ వచ్చేసి ఇది హెచ్ఎఫ్ ఉందిరా, హెచ్ఎఫ్ ఇక ఇంకొకటి కూడా హెచ్ఎఫ్ తీసుకుంటాను ఇట్లా. ఎగ్జాంపుల్ 1 ఇది, ఎగ్జాంపుల్ 1. సార్ దీంట్లో మోర్ ఎలక్ట్రాన్ ఎయిట్ వాటం ఇది ఫ్లోరిన్, దీనికి డెల్ మైనస్ వస్తుంది, దీనికి డెల్ ప్లస్. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి డెల్ మైనస్ డెల్ ప్లస్, దీనికి డెల్ ప్లస్ డెల్ మైనస్. మరి ఈ రెండింటి మధ్య ఉండేది హెచ్ బాండింగ్ అయితే. ఇగో ఈ ప్లస్కి మైనస్కి ఉండేది ఇక ఇది హెచ్ బాండింగ్. ఇగో డాటెడ్తో రిప్రజెంట్ చేస్తాం, హెచ్ బాండ్ని డాట్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ద హెచ్ బాండింగ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్. ఇగో వేరు మాలిక్యూల్ మధ్య ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్. హెచ్ఎఫ్ సేమ్, ఇదొక మాలిక్యూల్ ఇదొక మాలిక్యూల్, డిఫరెంట్ మాలిక్యూల్ సేమ్ సబ్స్టెన్స్. బాగా అర్థం కావట్లేదు సార్. డిఫరెంట్ మాలిక్యూల్, ఇగో ఇదొక మాలిక్యూల్ ఇదొక మాలిక్యూల్. ఇప్పుడు డిఫరెంట్ మాలిక్యూల్ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్, డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సేమ్ సబ్స్టెన్స్. ద హెచ్ బాండింగ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ డిఫరెంట్ మాలిక్యూల్. హెచ్ఎఫ్ ఇదొక మాలిక్యూల్ కానీ సేమ్ సబ్స్టెన్స్ అవి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే NH3 రాయొచ్చురా, NH3. థర్డ్ వన్ వచ్చేసి H2O రాయొచ్చు. చాలా ఈజీ. ఇంటర్ అంటే మీరే 2 మాలిక్యూల్స్ మధ్య ఇంటర్ గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, 2 మాలిక్యూల్ మధ్య ఫామ్ అయ్యింది. 2 మాలిక్యూల్ మధ్య ఫామ్ అయ్యేది ఇంటర్ మాలిక్యులర్. సార్ వాట్ ఈజ్ ఇంట్రామాలిక్యులర్? సార్ ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్. ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఏంటి సార్? ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఏంటిది? ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్ అంటే ఏంటంటే ద హైడ్రోజన్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ two atoms within the same molecule. ఇగో చూద్దాం ఒకసారి. ఇగో డెఫినేషన్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సరే ఎగ్జాంపుల్ దీని డిఫినేషన్ ఏందో చూద్దాం. నా దగ్గర ఆర్థో సాలిసిలాల్డిహైడ్ అని ఉంది ఒకటి. ఆర్థో సాలిసిలాల్డిహైడ్. ఆర్థో, ఓ అంటే ఆర్థో అని అర్థం. అంటే ఎట్లా సార్ ఆర్థో అంటే ఒకసారిగా ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది OH, ఇది CHO. ఆల్డిహైడ్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇది నానా. ఆల్డిహైడ్ మెయిన్ ఫంక్షన్, ఇది ఆల్డిహైడ్ రాస్తాను. ఇక ఆల్డిహైడ్ ఇది CHO ఆల్డిహైడ్, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. CHO ఇది ఆల్డిహైడ్. OH కంటే ఇది పెద్ద గ్రూప్, మెయిన్ ప్రియారిటీలో పెద్దది. OH కంటే కూడా CHO ప్రియారిటీలో పెద్దది. అంటే ఈ గ్రూప్ పరంగా ఇది ఆర్థో పొజిషన్ అయింది, ఈ గ్రూప్ పరంగా ఈ పక్కన ఉంది ఆర్థో పొజిషన్ అయింది. సార్ ఈ రెండిట్లలో ఏది ప్రియారిటీ ఎక్కువ సార్? CHOకి ఎక్కువ నానా. దీన్ని రెస్పెక్టివ్గా తీసుకుంటే దాని పక్కన ఉన్న పొజిషన్ ఆర్థో, ఇది మెటా, ఇది పారా. ఇప్పుడు దీంట్లో హెచ్కి ప్లస్ కదా, ఇది మైనస్. ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ ఒకే మాలిక్యూల్లో 2 atoms మధ్య ఫామ్ అయ్యే బాండ్. ఒకే మాలిక్యూల్లో 2 atoms మధ్య ఫామ్ అయ్యే బాండ్ ఇంట్రామాలిక్యులర్ హెచ్ బాండింగ్. సార్ ఇదేం సార్? 2 మాలిక్యూల్ల మధ్య ఫామ్ అయ్యేది, 2 మాలిక్యూల్ల మధ్య ఫామ్ అయ్యేది. చాలా మైండ్లో పోని. 2 మాలిక్యూల్ల మధ్య ఫామ్ అయ్యేది ఇంటర్, 2 మాలిక్యూల్ల మధ్య ఫామ్ అయ్యేది ఇంటర్, 2 మాలిక్యూల్ల మధ్య ఫామ్ అయ్యేది ఇంటర్. ఒకే మాలిక్యూల్లో 2 atoms మధ్య ఫామ్ అయ్యేది, ఒకే మాలిక్యూల్లో
రెండు ఆటమ్స్ మధ్య ఫామ్ అయ్యేది ఇంట్రా. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. ఇది దీనికి ప్లస్ వస్తుంది, హైడ్రోజన్కి ప్లస్, ఎందుకంటే ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ మైనస్, ఇది ప్లస్ దీనికి మైనస్, ఇది బాండింగ్ హెచ్ బాండింగ్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇంకా రాసుకోవచ్చు ఆర్థోనైట్రోఫినోల్, ఆర్థోనైట్రోఫినోల్. ఇది 4కి 4 మార్క్స్ పడతాయి. చాలా సింపుల్. హెచ్ బాండింగ్కి ఇది ఇక ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాను నేను, ఇది రాయని అవసరం కూడా లేదు, ఇది అవసరం కూడా లేదు. హెచ్ బాండింగ్కి ఎగ్జాంపుల్, దాంతో ఇది డెఫినేషన్ చక్కగా నీట్గా బాగా అర్థమైంది పేపర్ దిద్దేటోళ్ళకి కూడా. టైప్స్ ఆఫ్ హెచ్ బాండింగ్: ఇంటర్ మాలిక్యులర్, రెండు మాలిక్యూల్ మధ్య ఫామ్ అయ్యేది; ఇంట్రా మాలిక్యులర్ ఇది. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ వన్ ఎగ్జాంపుల్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటిది? కోఆర్డినేట్, అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఒకసారి చూద్దాం. సార్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి సార్ అనేది ఒకసారి చెక్ చేస్తే, ఇగో ఇక్కడ నేను ఏ ఉన్నా, ఏ నవీన్, బి ఎక్స్ పర్సన్, ఎవరో ఒకళ్ళు పర్సన్, బి పర్సన్ ఉండే ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళిద్దరి మధ్య, ఇగో వీడు పాపం నవీన్ దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి, నవీన్ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, నవీన్ దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, వీడి దగ్గర ఏం లేదు, వేకెంట్, పాపం జేబు ఖాళీగా ఉంది. నవీన్ జేబులో 2 చాక్లెట్లు ఉన్నాయి, వీడి జేబులో వేకెంట్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావాలి. నవీన్ ఏలో జేబులో 2 చాక్లెట్లు ఉన్నాయి, బి పర్సన్లో జేబు ఖాళీగా ఉంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావాలంటే ఏం చేయాలి? నవీన్ ఏకి బి ఫ్రెండ్ కావాలంటే ఒక చాక్లెట్ ఇవ్వాలి. అంటే చాక్లెట్ ఇస్తున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాయింట్, ఏబీల మధ్య బాండ్ ఫామ్ అయింది, కోవలెంట్ బాండ్. షేరింగే, ఇది కూడా షేరింగ్ చేస్తాను, ఇస్తాను కాబట్టి షేరింగే. ఏబీల మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది, కానీ ఫామ్ అయ్యేటప్పుడు డొనేట్ చేసేది మాత్రం ఓన్లీ 1 ఆటమే నానా. మళ్ళీ మంచిగా నానా, ఏబీలలో ఏ అండ్ బి ఉంది నానా, ఏ అండ్ బి మధ్య బాండ్ ఫామ్ కావాలరా. బాండ్ ఫామ్ కావాలంటే నవీన్ దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయి జేబులో, బి పర్సన్ జేబు ఖాళీగా ఉంది. నవీన్ బితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు. ఫస్ట్ చాక్లెట్ ఇవ్వండి, ఎవరు ఫ్రెండ్ గారు చాక్లెట్ ఇచ్చిండు. అంటే వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఫామ్ అయింది, ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఫామ్ అయింది. నవీన్ మాత్రమే షేరింగ్ చేసిండు. ఎస్, ఇది షేరింగ్ కాబట్టి కోవలెంట్ బాండ్. అయిపోయింది డెఫినేషన్, చూడు అయిపోయింది. డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ కోవలెంట్ బాండ్, ఫామ్ అయింది. ఎందుకంటే షేరింగ్ కాబట్టి కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ కోవలెంట్ బాండ్ ఫార్మ్డ్. దేనివల్ల ఫామ్ అయిందంటే షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, 2 చాక్లెట్లు షేర్ చేయడం వల్ల ఫామ్ అయింది. అరే భయ్, ఈ కోవలెంట్ బాండ్ అంటే ఫ్రెండ్షిప్, ఈ ఫ్రెండ్షిప్ ఫామ్ అయింది. దేనివల్ల ఫామ్ అయిందంటే చాక్లెట్లు వేయడం వల్ల, షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. డొనేటెడ్ బై ది, డొనేట్ చేసింది కాబట్టి, డొనేట్ బై ది one of the bonded atom. అబ్బో సార్ చాలా డిఫికల్ట్ ఉంది. డొనేట్ బై ది వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్. సార్ ఇక్కడ ఈ పాయింట్ అయితే మాకు అర్థం కాలేదు సార్, మీరు ఏమైనా అనుకోండి, ఇది అయితే మాకు అర్థం కాలేదు సార్. ఇదైతే షేరింగ్ వల్ల కోవలెంట్ బాండ్ సార్, ఇది అర్థమైంది మాకు. కోవలెంట్ బాండ్, షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్, 2 చాక్లెట్లు ఇస్తాడు. డొనేట్ బై ది వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్ అంటే డొనేట్ చేసేటువంటిది రెండిట్లలో ఒకటి మాత్రమే డొనేట్ చేస్తుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, పిల్లలు రాయరు. డొనేట్ బై ది వన్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్, డొనేట్ చేసేది మాత్రం రెండిట్లలో ఒకటే. అయితే ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ పాయింట్ ఏందో చూద్దాం. ద ఆటమ్ ఏదైతే డొనేట్ చేస్తుందో అంటే నవీన్ ద ఆటమ్ విచ్ కెన్ donate electron pair
electron pair is called donor atom. దాన్ని donor atom అంటాం. అంటే నవీన్ donor atom, the atom which can donate electron pair. ఎవరైతే ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేస్తారో వాళ్ళు డోనార్ atom. నవీన్ డోనార్, ఇక నవీన్ డోనార్. ఇక థర్డ్ వన్ వచ్చేసి the atom which can accept electron pair ని accept చేస్తుందో is called acceptor atom. దాన్ని యాక్సెప్టార్ అంటాం. ఓకే, చాలా ఈజీ. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సార్, ఫోర్త్ పాయింట్ ఏంటి సార్? డోనార్ యాటమ్ ఎప్పుడు కూడా డోనార్ యాటమ్ హ్యాస్ 1 or 2 లోన్ పెయిర్స్. డోనార్ యాటమ్ ఎప్పుడు కూడా 1 or 2 లోన్ పెయిర్స్ ఉండాలి. వైల్ యాక్సెప్టార్ యాటమ్ హ్యాస్ వేకెంట్ ఆర్బిటాల్. యాక్సెప్టార్ యాటమ్ కి వేకెంట్ ఆర్బిటాల్ ఉండాలి. ఆహా, ఎంత చక్కటి పాయింట్ ఇది సార్. ఇక వీళ్ళు డోనార్ సార్, వీళ్ళు యాక్సెప్టార్ సార్. డోనార్ యాటమ్ కి 1 or 2 లోన్ పెయిర్స్ ఉండాలి, యాక్సెప్టార్ కి వేకెంట్. ఇక డెఫినేషనే కీలకం. ఇది షేరింగ్ వల్ల ఫామ్ అయింది కాబట్టి కోవలెంట్ బాండ్. ఎన్ని షేరింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ది 1 of the 2 బాండెడ్ యాటమ్. 2 ఇవ్వవు, 1 మాత్రమే ఇస్తుంది. దాని తర్వాత పాయింట్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ is represented by arrow mark from donor to acceptor. ఓకే, ఇక్కడ చూద్దాం నానా. ఏమని చెప్తానంటే దీన్ని డోనార్ టు యారో మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం, డోనార్ టు యాక్సెప్టార్ కి రిప్రజెంట్ చేస్తాం. డోనార్ నుంచి యాక్సెప్టార్ కి ఇది యారో మార్క్ తో రిప్రజెంట్ చేస్తాం, డోనార్ నుంచి యాక్సెప్టార్ కి. ఇగో ఎగ్జాంపుల్, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది 6th పాయింట్. ఇది ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ అమోనియం అయాన్. సార్, ఫార్మేషన్ ఆఫ్ అమోనియం అయాన్ ఏంటి సార్? అమోనియం అయాన్ అంటే NaH4+ అమోనియం అయాన్. నైట్రోజన్ మీద ప్లస్ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ అమోనియం అయాన్. సార్ ఎట్లా సార్ ఫార్మేషన్ ఆఫ్ అమోనియం అయాన్? ఇక ఇక్కడ రాస్తున్నా. ఇక నైట్రోజన్ NH3 దీని మీద ఏముంటుంది తెలుసా? ఇక్కడ NH3లో లోన్ పెయిర్ ఉంటుంది. NH3లో లోన్ పెయిర్ ప్లస్ H+. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. H+ అంటే అది కూడా పోయిద్ది. హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది నాన్న, H+ అంటే అది కూడా పోయిద్ది. వేకెంట్ ఆర్బిటాల్. ఈ లోన్ పెయిర్ని దీనికి, ఇది డోనార్ సార్. ఇదేంటి సార్? డోనార్. ఈ డోనార్ దీనికి డొనేట్ చేస్తుంది. దేనికి? ఇది యాక్సెప్టార్. ఇది ఇంకా అమోనియాలో నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఉంటుంది. అరే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 5 అది 7 కదా, దానిలో నైట్రోజన్ 50A గ్రూప్ కదా, 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అరే నైట్రోజన్ 7 కదా, హీలియం 2s2 2p3 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5లో 3 హైడ్రోజన్తో బాండ్ ఫార్మేషన్లో పోతే ఒక లోన్ పెయిర్ ఉంటుంది. అక్కడ ఒక లోన్ పెయిర్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఇక దీన్ని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడికి ఇట్లా ఫామ్ అవుతుంది. దీనికి రాయొచ్చు H3n దీనికి డొనేట్ చేసింది. ఈ మొత్తానికి ప్లస్ ఇచ్చుకోవచ్చు మనం. నైట్రోజన్ సెంట్రల్ యాటమ్కి ప్లస్ ఉంటే సెంట్రల్ యాటమ్కి ప్లస్, దీనికి ప్లస్ వచ్చిందంటే నైట్రోజన్ సెంట్రల్ యాటమ్కి ఉన్నట్టు, అది సెంట్రల్ యాటమ్ నైట్రోజన్. అది పైన మొత్తానికి ప్లస్ ఇచ్చినవంటే అర్థమైంది సెంట్రల్ యాటమ్కి ప్లస్ ఉన్నట్టు. మన ఇంట్లో
లాభాలైనా నష్టాలైనా మన ఫాదర్ చూసుకుంటారు. అట్నే దీంట్లో లాభాలైనా నష్టాలైనా నైట్రోజన్ చూసుకుంటారు సెంట్రల్ ఆటం. అందుకే ప్లస్ ఇచ్చింది. ఇక్కడ ప్లస్ ఇచ్చిందంటే నైట్రోజన్ ఉన్నట్టే. ఇంకా దీన్ని మంచిగా సార్ ఈజీగా చెప్పండి అంటే ఇంకా కొంచెం బుక్లలో రాసేటట్టు చెప్పండి సార్. బుక్లలో ఉండేది ఇక ఇట్లుంటుంది. ఇగో బుక్లలో ఇట్లుంటుంది నాన్న. ఇక ఎట్లుంటుంది సార్ బుక్లలో? ఏం లేదు, బుక్లో ఉండేది ఇక ఇట్లా. వాడిగా ఇట్లా నైట్రోజన్ లోన్ పేరుని వీలుగా ఇట్లా ఇవ్వడానికి ఇస్తాడు అంతే. ఇక లోన్ పేరు అమోనియా అనే దాన్ని అట్లా రాసుకోవచ్చు. అమోనియా డొనేట్ చేస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సార్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎట్లా సార్? సార్ వాల్యుయేషన్ ఎట్లా ఒక్కసారి చెప్పరా సార్, మాకు అర్థం కావట్లే. అంటే డెఫినేషన్కి 1 మార్క్, డెఫినేషన్కి 1 మార్క్, డోనార్ గురించి చెప్పినందుకు 1 మార్క్, యాక్సెప్టార్ గురించి చెప్పినందుకు 1 మార్క్, 1 మార్క్, ఎగ్జాంపుల్ రాసినందుకు 1 మార్క్. నెక్స్ట్ గివ్ ద ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఒకసారి చూద్దాం. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఇక్కడ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాలా ఇక ఇది 100% క్వశ్చన్ ఎగ్జామ్లో ఉన్నట్టే. ఇది ఫిక్స్ చేసుకోండి. ఇది ఫిక్స్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ ఉంటుంది. ఏదైనా టీఎస్ కానీ ఏపీ కానీ. ఇక ఇది గ్యాస్, ఇది కంటైనర్ రా సార్. ఇది ఏంటి సార్ అంటే కంటైనర్. ఇది కంటైనర్. కంటైనర్లో ఏముంటాయి సార్? గ్యాసియస్ మాలిక్యూల్ ఉంటాయి. గ్యాస్ మాలిక్యూల్ ఇవన్నీ. ఇదంతా సార్ ఇదంతా ఏంటంటే దీని మొత్తాన్ని గ్యాస్ అంటాం. దీని మొత్తాన్ని గ్యాస్. సార్ ఇవేంటి సార్? గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్. ఫస్ట్ ఏంటంటే నేను చెప్తాను, గ్యాస్ గ్యాస్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ చాలా టైనీ పార్టికల్స్. టైనీ అంటే అతి సూక్ష్మమైనవి, అంటే కంటికి కనపడినటువంటి. ఎవ్రీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా సరే గ్యాస్ కంటైన్, ఈ మొత్తాన్ని గ్యాస్ అంటాం. ఈ మొత్తాన్ని గ్యాస్. ఇవి గ్యాస్ మాలిక్యూల్. ఎవ్రీ గ్యాస్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్. టైనీ అంటే అతి సూక్ష్మమైన చాలా చిన్నవి. వాటిని గ్యాస్ మాలిక్యూల్స్ అంటారు. ఫస్ట్ ఒక 4 పాయింట్ చెప్పుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేసి, సెకండ్ పాయింట్ ఒకసారి, ఫస్ట్ పాయింట్ అది కదా. సెకండ్లో దీంట్లో ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు. ఏంటి నాన్న ఏమన్నా ప్రాబ్లమా? ఏంటి సార్ చెప్పండి నాన్న. రాష్ చెప్పాలి. ఏమైనా ప్రాబ్లం అన్నానా? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి ఒకసారి. ఒకసారి చూద్దాం, పాయింట్స్ చూద్దాం. పాస్టులేట్స్. నాన్న ఏమన్నా ప్రాబ్లం ఉందా? హలో, వినిపిస్తుందా? వింటున్నారా నాన్న మీరు? వస్తాయి నాన్న, మార్క్స్ వస్తాయి. ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పానా నేను ఆల్రెడీ. 8 మార్క్స్ క్వశ్చన్ చెప్పేసా ఆల్రెడీ. ఎగ్జామ్లో అవసరం లేదు నాన్న, ఎగ్జామ్లో అవసరం లేదు. ఒక్కసారి పాయింట్స్ వైజ్ చూద్దాం. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ గ్యాస్, ఏ గ్యాస్ అయినా సరే, ఎవ్రీ గ్యాస్ కంటైన్స్ అంటే కలిగి ఉండడం. ఎవ్రీ గ్యాస్ కంటైన్స్ లార్జ్ నెంబర్, చాలా ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్. టైనీ అంటే చాలా అతి చిన్నవి ఉండేవాడిని టైనీ పార్టికల్స్ అంటారు. టైనీ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ గ్యాస్ మాలిక్యూల్. ఫస్ట్ పాయింట్ ఇది. ఎనీ 4 పాయింట్స్ రాసినా సరిపోయింది, కానీ మనం 8 పాయింట్స్ రాయడానికి ట్రై చేద్దాం. ఇంకా ఎవ్రీ గ్యాస్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ పార్టికల్స్. చిన్నవి ఉంటాయి, వాటిని గ్యాస్ మాలిక్యూల్స్ అంటారు. ఇగో నాన్న ఫస్ట్ చెప్పాగా, గ్యాస్లో
అది చిన్న టైనీ పార్టికల్స్ ఉంటాయి, అవి గ్యాస్ మాలిక్యూల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాన్న, ఈ గ్యాస్ మాలిక్యూల్కి అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు. ఎందుకనంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి గ్యాస్ మాలిక్యూల్కి, ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ మొత్తం గ్యాస్ మొత్తం ఒక దగ్గరికి భూమి మీద ఉంటుంది. అది అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు నువ్వు పైన ఉంటే నీకు ఆక్సిజన్ ఇవన్నీ గ్యాసెస్ ఉండవు, చనిపోతావు నువ్వు. అందుకనే గ్యాస్ మాలిక్యూల్ ఫస్ట్ పాయింట్ అది అయిపోయిన తర్వాత ఈ గ్యాస్ మాలిక్యూల్కి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండవు, గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉండవు. సెకండ్ పాయింట్ వచ్చేసి there is no attractive and repulsive forces between gas molecule మధ్య ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు between gas molecules. ఇది సెకండ్ పాయింట్. ఓకే సార్, థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి సార్? థర్డ్ పాయింట్ ఒకసారి చూద్దాం. there is no gravitational force forces on the gas molecule మధ్య ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉండవు. గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఉంటే గ్యాస్ మొత్తం కింద ఉంటుంది. ఓకేనా? థర్డ్ పాయింట్ కూడా అర్థమైపోయింది మీకు. ఈ ఎటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు కాబట్టి గ్యాస్ మాలిక్యూల్ మూవ్ ర్యాండమ్లో అటు పడితే ఎటు పడితే అటు పోతాయి. ఇక ఇట్లా పోతాయి, అసలు వీటిని చూడలేము. ఇక ఇది ఇటు వస్తే వీడేమో ఇటు వస్తాడు, ఇక వీడేమో ఎటు పడితే అటు పోతాడు, వీడు ఇటు పోతాడు, ఇక వీడు ఇటు వస్తాడు. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఎట్లా అంటే గ్యాస్ మాలిక్యూల్ మధ్య ఎటువంటి అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ లేకపోవడం వల్ల అవి ఎటు పడితే అటు ర్యాండమ్గా, అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ లేవు కాబట్టి ఎటు పడితే అటు పోతాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాన్న, ఇక్కడ ఫోర్త్ పాయింట్ గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్ randomly in all direction, అన్ని డైరెక్షన్లో పోతాయి, in all directions with a high velocity, అసలు ఫుల్ స్పీడ్తో పోతాయి, with a high velocity. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్లో ఈ ఫస్ట్ పాయింట్, గ్యాస్ లో చిన్న చిన్న టైనీ పార్టికల్స్ ఉంటాయి, అవి గ్యాస్ మాలిక్యూల్ మధ్య అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు. గ్యాస్ మాలిక్యూల్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్సెస్ కూడా ఉండవు, భూమి ఆకర్షణ బలాలు కూడా ఉండవు, అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండకపోవడం వల్ల గ్యాస్ మాలిక్యూల్ మూవ్ ర్యాండమ్లీ, ఎటు పడితే అటు ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్, ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి విత్ హై వెలాసిటీ. ఓకే. నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్తో పోలిస్తే నెగ్లిజబుల్ చేయొచ్చు. ఎందుకంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ ఇది ఒక చిన్నగా గ్యాస్ మాలిక్యూల్ ఎంత ఉంటుందిరా, అసలు నేను ఇక్కడ డయాగ్రామ్ కూడా పెద్ద వేస్తాను. అసలు ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్ ఎంత ఉంటుంది సార్ అంటే, గ్యాస్ మాలిక్యూల్ చాలా చిన్నగా గింత ఉంటుంది. ఇక్కడ అక్కడ చివరికి ఇంత ఉంటుంది. కంటైనర్తో పోలిస్తే, వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్తో పోలిస్తే ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ని నెగ్లిజబుల్ చేయొచ్చు. ఆహా, చక్కటి పాయింట్ అసలు ఇది. మొత్తం కంటైనర్తో పోలిస్తే ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ నెగ్లిజబుల్ చేయొచ్చు. అదే పాయింట్ రాస్తాను నేను, ఫిఫ్త్ పాయింట్. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ ఈజ్ నెగ్లిజబుల్, తీసివేయవచ్చు. నెగ్లిజబుల్ when compared to total volume of the gas, when compared to volume of the container, simple గా ఇదంతా ఎందుకు సోది, when compared to volume of the container అంటే అంత తక్కువ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. ఇగో టోటల్ వాల్యూమ్తో చూసినప్పుడు, వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్తో చూసినప్పుడు ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క వాల్యూమ్ అనేది పరిగణలో తీసుకో చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నెగ్లిజబుల్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ గ్యాస్ మాలిక్యూల్ వచ్చేసి దీన్ని గట్టిగా దీంతో ఇక్కడ కొల్లీజన్ జరుపుతాయి. రెండు ఇట్లా ఢీ కొన్నప్పుడు కొల్లీజన్స్ అంటారు.
ఇది వచ్చి గట్టిగా వాల్స్ ఆఫ్ ది కంటైనర్తో గ్యాస్ మాలిక్యూల్ వచ్చి వాల్స్ ఆఫ్ ది కంటైనర్లో ఢీ కొట్టినప్పుడు కొలీజన్ జరిగినప్పుడు ఏది గ్యాస్ మాలిక్యూల్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్తో కొలీజన్ జరిగినప్పుడు ప్రెషర్ ప్రొడ్యూస్ అయింది. ఎస్ 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 వెరీ గుడ్. ప్రెషర్ ఆఫ్ గ్యాస్ డ్యూ టు ఎట్లా వస్తుంది ఏ విధంగా వస్తుంది? ప్రెషర్ ఆఫ్ గ్యాస్ డ్యూ టు collisions of gas molecules walls of the container. Collisions of gas molecule on the walls of the container. Pressure of gas వస్తుంది. ఇగో ప్రెషర్ ఆఫ్ గ్యాస్ డ్యూ టు కొలిజన్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది కంటైనర్. కొలిజన్స్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ కంటైనర్ వాల్స్ తో ఢీ కొట్టడం వల్ల జనరల్ గా గ్యాస్ మాలిక్యూల్స్ అనేటువంటి వాల్స్ ఆఫ్ ది కంటైనర్ తో ఆ కొలిజన్ జరపడం వల్ల ప్రెషర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే 7th పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ లేదు మనకి, ఇక్కడనే రాసేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. 7th పాయింట్ వచ్చేసి ఏంటో చూద్దాం. 7th పాయింట్ ఏంటంటే కొలీజన్స్ అన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే ఢీ కొట్టినప్పుడు రెండు గ్యాస్ మాలిక్యూల్స్ ఢీ కొట్టుకున్నప్పుడు ఎనర్జీ లాస్ కావడం కానీ ఎనర్జీ గెయిన్ కావడం కానీ జరగదు. మళ్ళొకసారి రెండు గ్యాస్ మాలిక్యూల్స్ కానీ లేకపోతే గ్యాస్ మాలిక్యూల్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్తో కానీ ఈ పాయింట్ చాలా కీలకం. రెండు గ్యాస్ మాలిక్యూల్ ఢీ కొన్నప్పుడు కానీ గ్యాస్ మాలిక్యూల్ వాల్స్ ఆఫ్ ది కంటైనర్తో ఢీ కొన్నప్పుడు కానీ ఎనర్జీని గెయిన్ కానీ ఎనర్జీని లాస్ కానీ చేసుకోవు. వాటిని ఎలాస్టిక్స్ అంటారు. ఆ కొలీజన్స్ని ఎలాస్టిక్ కొలీజన్స్ అంటారు. అంటే కొలీజన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే రెండు గ్యాస్ మాలిక్యూల్స్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అంటే ఏం సార్? గ్యాస్ మాలిక్యూల్స్ రెండు ఢీ కొన్నప్పుడు ఎనర్జీని గెయిన్ కానీ ఎనర్జీని లాస్ కానీ జరగదు. అటువంటి కొలీజన్స్ ని ఎలాస్టిక్స్ అని అంటారు. లాస్ట్ పాయింట్ 8th పాయింట్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది గ్యాస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. అరే భయ్ చాలా ఈజీ ఈ పాయింట్. నేను దీని కింద టెంపరేచర్ పెంచుతుంటే దీని కింద నుంచి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని మూమెంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మామూలు ఇక్కడ టెంపరేచర్ పెంచుతున్నా, గ్యాస్ మాలిక్యూల్ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇది డ్యాన్స్ వేసుకుంటే పైకి పోయింది అంటే మూమెంట్లో ఉన్నదానికి కైనెటిక్ ఎనర్జీ వస్తుందిగా. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, వాటికి కైనెటిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి చాలా ఈజీ పాయింట్, కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్. చాలా నాన్న, చాలా సరిపోతాయి నేను చెప్పినవి సరిపోతాయి. ఖచ్చితంగా 4 చదువుకుంటే 2 వస్తాయి నాన్న. ఆర్గానిక్ కూడా చెప్పా. 8 పాయింట్స్ నాన్న. ఇది ఈ క్వశ్చన్కి పాస్టులేట్స్కి 8కి 8 మార్క్స్ పడతాయి. 100% ఇది ఫిక్స్ చేసుకోండి. ఈ మ్యాటర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ ఏదైతుందో ఈ గ్యాస్ ఇది తీసుకొని ఫస్ట్ ఇందులో చాలా ఉంటాయి. గ్యాస్ కంటైన్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైనీ అంటే చిన్న చిన్న పార్టికల్స్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే దీని మధ్య అట్రాక్టివ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉండవు. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్సెస్ కూడా ఉండవు. దాని తర్వాత ఈ ప్రెషర్ గ్యాస్ మాలిక్యూల్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. వాల్యూమ్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ నెగ్లిజిబుల్ చేయొచ్చు కంపేర్ టు వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్. ప్రెషర్ ఎట్లా వస్తుంది అంటే కొలిజన్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్ కంటైనర్ తో కొలిజన్ జరిపినప్పుడు వస్తుంది. కొలిజన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ఎనర్జీ లాస్ కానీ గెయిన్ కానీ జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. deduce Boyle's law, Charles law, Graham's law, Dalton's law from kinetic gas equation. ఒకసారి చెక్ చేద్దాం ఏందో. వీటిలో మనం ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు డెడ్యూస్ బాయిల్స్ లా చార్లెస్ లా చెక్ చేసినప్పుడు ఫస్ట్ డెడ్యూస్ బాయిల్స్ లా
Boyle's law from kinetic gas equation. From kinetic gas equation. Deduce Boyle's law from kinetic gas equation. ఏందో ఒకసారి మనం చెక్ చేసుకున్నప్పుడు ఇది ఏ. ఫస్ట్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ రాద్దాం. ఏంటి సార్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి సార్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటంటే పివి ఈక్వల్ టు 1/3 mn u square RMS వెలాసిటీ ఇది. m అంటే మాస్ ఆఫ్ గ్యాస్, n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్, దీని వెలాసిటీ, ప్రెషర్, వాల్యూమ్. ప్రెషర్ ఆఫ్ ది గ్యాస్, ప్రెషర్, వాల్యూమ్, మాస్, నెంబర్ ఆఫ్ మోల్స్, వెలాసిటీ. పివి ఈక్వల్ టు 1/3 mn u square RMS. ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సార్ దీన్ని ఎట్లా రాయొచ్చు సార్? దీన్ని ఇట్లా రాయొచ్చు. పివి ఈక్వల్ టు 1/3 అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, చాలా ఈజీ కదా. దీన్ని ఇట్లా రాసుకుందాం. ఎట్లా సార్? దీన్ని 2/3 ఇంటూ 1/2 mn u square RMS గా రాయొచ్చు. ఇక ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. పివి ఈక్వల్ టు 1/3 mn u square. దీన్ని పివి ఈక్వల్ టు 1/3ని 2/3 ఇంటూ 1/2 రాయొచ్చు. ఎట్లా సార్? 2 క్యాన్సిల్ అయితే 1/2నేగా ఉండేది, 1/3ఏగా. ఈ టూ క్యాన్సిల్ అయితే మిగిలింది 1/3నే. దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. ఎందుకని రాస్తారంటే 2 క్యాన్సిల్ అయితే 1/3నే ఉండేది. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటంటే కైనెటిక్ థర్డ్ పాయింట్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1/2 mn u square RMS. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mn u square RMS అంటే కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. హాఫ్ mn u square RMS అంటే కైనెటిక్ ఎనర్జీ KE ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ కదా, అట్నే KE హాఫ్ mn u square RMS అంటే KE. దీని మీనింగ్, దీని ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. అంటే మీరు ఏం రాస్తారు సార్? ఫోర్త్ పాయింట్ వచ్చేసి పివి ఈక్వల్ టు 2/3 ఈ హాఫ్ mn u square RMS దగ్గర, దీని దగ్గర 2/3 ఈ హాఫ్ mn u square RMS దగ్గర KE రాస్తాను. KE. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇక ఇది KE ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసేస్తే K రాయొచ్చు, కాన్స్టెంట్ రాయొచ్చుగా. KE ఈక్వల్ టు KT. KE ఈక్వల్ టు ప్రపోర్షనల్ తీసేస్తే KE అంటే KT అని అర్థం. టెంపరేచర్ పెంచితే కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది కదా. KE ఈక్వల్ టు KT. ఓకే సార్. సిక్స్త్ KE ఈక్వల్ టు KT అంటే ఏం రాయబోతారు సార్? KE దగ్గర KT రాయబోతారు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి పివి ఈక్వల్ టు 2/3 KT. సార్ ఏం రాశారు సార్? KE దగ్గర KT రాశారు. సార్ ఇక్కడ ఇదేంటిది? 2/3 కాన్స్టెంట్. K అనేది ఏంటి సార్? K కూడా కాన్స్టెంట్. అంటే ఏం రాస్తావు ఫైనల్గా? పివి ఈక్వల్ టు కాన్స్టెంట్. సెవెంత్ వన్ వచ్చేసి పివి ఈక్వల్ టు 2/3 కాన్స్టెంట్, K కాన్స్టెంట్. పివి ఈక్వల్ టు కాన్స్టెంట్ at constant temperature. ఇది బాయిల్స్ లాని డెడ్యూస్ చేసినట్టు. ఇది ఇక్కడ మనం బాయిల్స్ లా, ఇదేగా బాయిల్స్ లా. ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి ఇదే బాయిల్స్ లా డెడ్యూస్ చేయడం. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి చెప్తానా? ఎంసెట్ ఖచ్చితంగా చెప్పాను. ఖచ్చితంగా అవుతాయి, ఏ సబ్జెక్ట్ అయినా అవుతాయి. ఇదేగా పివి ఈక్వల్ టు కాన్స్టాంట్. చాలా ఈజీ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇది. పివి ఈక్వల్ టు దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. రాసిన తర్వాత హాఫ్ mv u square, పివి ఈక్వల్ టు 2/3. చక్కగా ఫుల్ మార్క్స్ పడతాయి, మంచిగా హ్యాపీగా ఫుల్ మార్క్స్ పడతాయి.
సార్ తర్వాత ఏంటి సార్, తర్వాత ఏంటంటే సెకండ్ బి డెడ్యూస్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇంకా డెడ్యూస్ చార్లెస్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. డెడ్యూస్ చార్లెస్ లా సార్ ఎట్లా సార్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటిది, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇప్పుడే చెప్పుకున్నాం. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఫస్ట్ రాయాలి. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్ పివి ఈక్వల్ టు 1/3 mn u² RMS కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సెకండ్ పాయింట్ వచ్చేసి దీన్ని ఇట్లా రాయొచ్చు అని ఇప్పుడే చెప్పా. పివి ఈక్వల్ టు 1/3 నేను రాయొచ్చు 2/3 × 1/2 mn u² RMSగా రాయొచ్చు, ఇప్పుడే చెప్పాను. ఏంది 2 క్యాన్సిల్ అయితే 1/3గా ఉండేది, 2 క్యాన్సిల్ అయితే 1/3. థర్డ్ పాయింట్ వచ్చేసి కేఈ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mn u² RMS. దాని తర్వాత అప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి పివి ఈక్వల్ టు 2/3 ఈ ½ mn u² దగ్గర కేఈ రాయొచ్చు. ఫిఫ్త్ పాయింట్ అకార్డింగ్ టు కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఏమవుతుంది, పివి ఈక్వల్ టు మనం ఇంతకుముందే ఫార్ములా చెప్పాం ఏంటి సార్ అంటే కేఈ ఈక్వల్ టు కేటీ. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీకు అదే చెప్తాను. ఇగో పివి ఈక్వల్ టు 2/3 కేఈ దగ్గర కేటీ రాయొచ్చు. ఇంత ముందే చెప్పా కేఈ దగ్గర కేటీ. నేను చార్లెస్ లా అని డెడ్యూస్ చేసేది ఇక్కడ, కాబట్టి ఇక్కడనే అదంతా సేమ్ రా. అరే నానా ఇక్కడ వరకు సేమ్ రా, అరే అది ఇది ఇక్కడ వరకు సేమ్ అమ్మా. అయితే ఇక్కడనే చేంజ్ అయ్యిందంటే ఇక్కడికి టీ ఇట్ వస్తుంది, పీఈట్ వెళ్తుంది. టీ ఇట్ వస్తే ఏమైంది, సెవెంత్ పాయింట్ వచ్చేసి V/T 2/3 K/P. సార్ V/Tలో ఇదేంటి సార్, ఇది కాన్స్టెంట్, ఇది నెంబర్ అనేది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్, కే కూడా కాన్స్టెంట్. అంటే ఫైనల్గా ఎయిత్ పాయింట్ వచ్చేసి V/T is equal to constant at constant pressure. ఇది చార్లెస్ లా. at constant P ఇది చార్లెస్ లా లాంటిదేగా డెడ్యూస్ చేసింది చార్లెస్ లా. అరే బై ఇది సేమ్. ఇంకో ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ బాయిల్స్ లా ఇక్కడ వరకు సేమ్, చార్లెస్ లా కూడా ఇక్కడ వరకు సేమ్. అది టీ ఇట్ వస్తుంది V/T. చార్లెస్ లా అంటే V/Tయే కదా. నెక్స్ట్ నానా డెడ్యూస్ గ్రాహమ్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. గ్రాహమ్స్ లాని డెడ్యూస్ చేయాలి. గ్రాహమ్స్ లా ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఎట్లా డెడ్యూస్ చేస్తామంటే సేమ్ ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఏంటి సార్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఫస్ట్ పాయింట్. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి సార్, కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నాన్న పివి ఈక్వల్ టు 1/3 mn u² RMS రా. ఇది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. పివి ఈక్వల్ టు 1/3 mn u² RMS నాన్న. సార్ ఎం అంటే మాస్,
చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అతి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. మాస్ అంటే మాస్ ఆఫ్, ఎం అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. చాలా ఉంటాయి, ఎన్ అంటే గ్యాస్ మాలిక్యూల్ చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్, ఒక్కొక్క దాని యొక్క మాస్, దాని మొత్తం కలిపి మోలార్ మాస్గా రాయొచ్చు. ఎం అంటే మాస్ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్, ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క మాస్, అటువంటి చాలా ఉంటాయి, దాన్ని మొత్తం కలిపి క్యాపిటల్ ఎంగా రాయొచ్చు. అంటే థర్డ్ పాయింట్ వచ్చేసి పివి ఈక్వల్ టు 1/3 ఎంఎన్ దగ్గర క్యాపిటల్ ఎం యూ స్క్వేర్ ఆర్ఎంఎస్, యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. నెక్స్ట్ ఏం చేయాలి సార్, ఈ 3ని తీసుకెళ్ళండి అని ఏమైద్దు 3PV. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అంటే ఈ 3 అటు వెళ్తే 3PV MU స్క్వేర్ ఆర్ఎంఎస్. ఈ ఎంను కూడా ఇటు తీసుకురండి. ఫిఫ్త్ పాయింట్ 3PV/M U స్క్వేర్ ఆర్ఎంఎస్, యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. సార్ మీకు ఒకటి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డెన్సిటీ డి ఈక్వల్ టు ఫార్ములా మాస్ బై వాల్యూమ్ సార్, మాస్ బై వాల్యూమ్. మరి 1/d అంటే ఏం రాయొచ్చు సార్, 1/d అంటే V/M రాయొచ్చు. ఎస్ అంతే సార్. డెన్సిటీకి ఫార్ములా సార్, డెన్సిటీ డి ఈక్వల్ టు ఫార్ములా ఏం రాయొచ్చు సార్, మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ డి ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే 1/d అంటే V/M రాయొచ్చు. అంటే V/M దగ్గర 1/d రాయొచ్చు. ఆహా ఎక్సలెంట్. డెన్సిటీ డి ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ సార్, 1/d అంటే ఇది రాయొచ్చు. అంటే 6th వన్ ఈక్వల్ టు 3P V/M అంటే 1/d రాయొచ్చు, యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. 7th పాయింట్ వచ్చేసి యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ అనేది 1/dకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ 1/dకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఆర్ఎంఎస్ అంటే వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్. 8th పాయింట్ వచ్చేసి యుఆర్ఎంఎస్ ఈక్వల్ టు యుఆర్ఎంఎస్ అంటే ఈ స్క్వేర్ అడిగితే రూట్ 1/√dకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సార్ యుఆర్ఎంఎస్ అంటే ఏం రాయొచ్చు సార్, యుఆర్ఎంఎస్ అంటే స్పీడే, దాన్నే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్గా రాయొచ్చు. ఇది స్పీడ్, ఇదేమో యుఆర్ఎంఎస్ అంటే స్పీడ్, ఈ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్గా రాయొచ్చు. అంటే డైరెక్ట్గా ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డి. ఇది గ్రాహమ్స్ లా. మళ్ళొకసారి బాగా ఇబ్బంది పడతారు పిల్లలందరూ, నాకు అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నేను మళ్ళొక్కసారి కూడా దీన్ని చెప్తాను నేనండి. ఏం అర్థం కావట్లేదు సార్, ఏం అర్థం కావట్లేదు అనేటోళ్ళకి పివి ఈక్వల్ టు 1/3 ఎంఎన్ యూ స్క్వేర్ ఆర్ఎంఎస్. ఎం అంటే ఒక గ్యాస్ మాలిక్యూల్ యొక్క మాస్, ఇది మాస్. మరి ఇటువంటి చాలా ఉంటాయి, అంటే N/M మోలార్ మాస్. ఎంఎన్ అంటే మోలార్ మాస్, అంటే మొత్తం దాని యొక్క మాస్, మోలార్ మాస్. పివి ఈక్వల్ టు 1/3 MU స్క్వేర్. 3 బైలో ఉంది ఇటు పోతే ఇంటూ అయింది MU స్క్వేర్ ఆర్ఎంఎస్. ఎం ఇటు ఇంటూలో ఉంది ఇటు పోతే బై అవుతుంది 3PV/M. సార్ డెన్సిటీ డి ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా సార్, 1/d అంటే V/M రాయొచ్చు, V/M అంటే 1/d. సార్ యూ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది సార్ డెన్సిటీకి. ఎస్. యుఆర్ఎంఎస్ వెలాసిటీ, ఆర్ఎంఎస్ అంటే వెలాసిటీ, అంటే యూ అంటే స్క్వేర్ ఇట్ అవుతాయి రూట్, స్క్వేర్ రూట్. యూ అంటే స్పీడ్, రేట్ ఆఫ్ డిఫ్యూజన్, ఎంత స్పీడ్ పోతే డిఫ్యూజన్ అంత బాగా జరిగింది. డిఫ్యూజన్ అంటే గ్యాస్ డిఫ్యూజ్ కావడం, బయటికి వెళ్ళిపోవడం. బెలూన్ నుంచి గ్యాస్ హోల్ చేస్తే బెలూన్కి గ్యాస్ డిఫ్యూజ్ అయింది, బెలూన్కి హోల్ చేస్తే గ్యాస్ డిఫ్యూజ్ అయింది. ఇది స్పీడ్, ఎంత స్పీడ్ పోతుందంటే రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అంతే ఉన్నట్టు ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు. ఇది గ్రాహమ్స్ లా డెడ్యూస్ చేసినట్టు టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది పిల్లలందరూ బాగా తప్పు రాస్తారు, ఇది రాయరు కూడా, ఇది ఏంటంటే పిచ్చి పిచ్చిగా రాస్తారు. ఇట్లా క్లారిటీగా రాస్తేనే మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డి, డెడ్యూస్ డాల్టన్స్ లా. లాస్ట్ వన్ డాల్టన్స్ లా ఫ్రమ్, ఇది డిడక్షన్ లో, ఇది ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, from kinetic gas equation. Deduce Dalton's law from kinetic gas equation. ఒక్కసారి
ఇక్కడ రాద్దాం. సార్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి సార్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ తెలిసిందే మనకి. ఏంటి సార్? పివి ఈక్వల్ టు 1/3 mnu² RMS. నాకు డాల్టన్స్ లాలో ప్రెషర్ కొలత కాబట్టి పిఈ ఈక్వల్ టు రాసుకోవచ్చు, 1/3 mnu² RMS బై వి అని రాయొచ్చు ప్రెషర్కి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్పెరిమెంట్ వన్ ఒక కంటైనర్ తీసుకున్నా. ఒక కంటైనర్, దాని వాల్యూమ్ 1 లీటర్, వి వాల్యూమ్ 1 లీటర్, కాన్స్టెంట్ వాల్యూమ్ వాల్యూమ్ వి. ఎందుకంటే 1 లీటర్ ప్రతి సందర్భంలోనూ 1 లీటర్ తీసుకుంటా. దీనిలో గ్యాస్ తీసుకున్నా. ఎక్స్పెరిమెంట్ 1 గ్యాస్ 1, ఇది గ్యాస్ 1 తీసుకున్నా దీంట్లో. సార్ ఎక్స్పెరిమెంట్ 1 ఎందుకు? గ్యాస్ 1 అనేది ఇద్దాం. గ్యాస్ 1 ఇది గ్యాస్ 1. దీనిది మాస్ ఎంత అయింది తెలుసా? దీనిది మాస్ ఎంత అయింది తెలుసా? m1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత అయితే తెలుసా? n1. వెలాసిటీ u1² RMS. ప్రెషర్ P1. అప్పుడు ఏం రాయొచ్చు? గ్యాస్ 1 కదా. అప్పుడు P1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? P1 ఈక్వల్ టు ఇంకోటి ఉన్నా, P1 ఈక్వల్ టు 1/3 m1 n1 u1² RMS బై వి. నెక్స్ట్ గ్యాస్ 2కి ఏం రాయొచ్చు? సేమ్ వాల్యూమ్. అరే బై గ్యాస్ 2 సేమ్ వాల్యూమ్, అదే కంటైనర్లో. దీన్ని తీసేయి, ఈ గ్యాస్ని తీసి రెండో గ్యాస్ పడేయి దాంట్లో. ఈ గ్యాస్ తీసేసి వేరొక గ్యాస్ నింపు, సేమ్ వాల్యూమ్. గ్యాస్ 2కి ఏమొస్తుంది చెప్పు? గ్యాస్ 2కి అరే బై వాల్యూమ్ ఆఫ్ ది కంటైనర్ సేమ్. ఈ గ్యాస్ తీసేసి రెండో గ్యాస్ ఫిల్ చేయి, ఆ గ్యాస్ తీసేసి సేమ్ వాల్యూమ్. అంటే P2 ఈక్వల్ టు ఏమైంది? P2 ఈక్వల్ టు 1/3 m2 n2 u2² RMS బై వి సేమ్. ఎందుకని? అదే కంటైనర్లో ఈ గ్యాస్ తీసి ఆ గ్యాస్ ఫిల్ చేశా. ఇప్పుడు ఏం చేశానంటే గ్యాస్ 1 ప్లస్ గ్యాస్ 2 గ్యాసెస్ తీసుకున్నా. దానిలో 2 గ్యాసెస్ తీసుకున్నా. అరే భయ్ ఫస్ట్ దాంట్లో ఒక గ్యాస్ తీసుకున్నా కదా, వాల్యూమ్ సేమ్ కదా, దాని మాస్ m1 n1. మరి అది కలగజేసే ప్రెషర్ P1. డాల్టన్స్ లా అంటే పార్షియల్ ప్రెషరేగా తీసుకునేది. డాల్టన్స్ లా అంటే ప్రెషరేగా తీసుకునేది. గ్యాస్ 1 గ్యాస్ 2 రెండు గ్యాసెస్ని ఫిల్ చేస్తాను. ఇగో గ్యాస్ 1 గ్యాస్ 2 ఒకే దాంట్లోకి ఫిల్ చేస్తానా. అప్పుడు ఏమైందిరా? P టోటల్ అయింది నాన్న. అప్పుడు ఏమైంది? P టోటల్. ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి తీసుకున్నా, ఒక గ్యాస్ m1 n1 u1² RMS v అయింది. సెకండ్ దాంట్లో దాన్నే తీసేసి వేరొక గ్యాస్ ఫిల్ చేసా, m2 n2 u2² RMS బై v అయింది. ఇప్పుడు దాంట్లో 2 తీసుకుంటాను, అదే దాంట్లో 2 గ్యాస్ తీసుకున్నా. అప్పుడు P టోటల్ ఈక్వల్ టు ఏమైందిరా? 1/3 m1 n1 u1² RMS. రెండింటిని కలపాలి కదా. గ్యాస్ 1 గ్యాస్ 2 తీసుకున్నప్పుడు 1/3 m2 n2 u2² RMS బై వి. అప్పుడు P టోటల్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 at constant వాల్యూమ్. ఇది డాల్టన్స్ లా. చాలా ఈజీ. పిల్లలు కానీ దీన్ని వదిలిపెడతారు. ఏముంది? ఒక కంటైనర్లో ఇక్కడ సేమ్ వాల్యూమ్, ఇక్కడ సేమ్ వాల్యూమ్, ఇక్కడ సేమ్ వాల్యూమ్. ఇది కలగజేసే పార్షియల్ ప్రెషర్. ఒకటే గ్యాస్ కలగజేసే దాన్ని పార్షియల్ ప్రెషర్ P1, రెండో గ్యాస్ P2. రెండింటిని ఒక దాంట్లో తీసుకుంటే అప్పుడు P టోటల్ ప్రెషర్ అవుతుంది.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. Fe+2 Cr2O7 ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ డివైడ్ అయిపోతుంది. ఈ కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అనేటువంటిది డివైడ్ అయిపోతుంది. ఈ ఫ్యామిలీ డివైడ్ అయ్యేటప్పుడు పెద్దోడు వాళ్ళకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతాడు. పెద్దోడు వాళ్ళ వైఫ్ అంటే Fe+2 కదా, Fe+3 కనబడుతూనే ఉంటుంది. Cr+3 తీసుకొని వెళ్ళాడు. Fe+2 Fe+3 వాళ్ళకి సంబంధించిన వాడు. ఫ్యామిలీ విడిపోతుంది, పెద్దోడు చిన్నోడు విడిపోతాడు. Cr2O7 - 2 Cr+3 వీళ్ళని తీసుకొని పోతాడు. అంటే ఒక ఫ్యామిలీని డివైడ్ చేస్తాను. ఎట్లా డివైడ్ చేస్తారు సార్ మీరు ఫ్యామిలీని? ఎట్లా డివైడ్ చేస్తారు అంటే Fe+2ని Fe+2 కుటుంబం విడిపోతుంది. Fe+2 Fe+3 అదొకటి. ఇంకొకడు Cr2O7 - 2 Cr+3. ఫస్ట్ పాయింట్ ఇది. ఒక కంప్లీట్ రియాక్షన్ని 2 హాఫ్ రియాక్షన్గా డివైడ్ చేశా. అది ఒక ఫ్యామిలీ 2 స్మాల్ ఫ్యామిలీలుగా డివైడ్ అయినాయి. ఒక కంప్లీట్ రియాక్షన్ని 2 స్మాల్ ఫ్యామిలీలుగా డివైడ్ చేశా. ఐరన్ Fe+2 Fe+3 పట్టుకొని పోయిండు. Cr2O7 - 2 Cr+3 పట్టుకొని పోయిండు. ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి సార్? 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇటు ఎన్ని ఉన్నాయి సార్ ఆక్సిజన్స్? 0 ఆక్సిజన్స్. ఇక్కడ 7 ఆక్సిజన్స్. సార్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది సార్. ఇక్కడ 7 0. రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రిడక్షన్. ఎస్, అంటే ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సార్. ఆహా, ఇది అర్థమైపోయింది వాడికి. రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ సార్. ఇక్కడ ఆక్సిజన్స్ 7 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ ఓన్లీ ఏం లేవు సార్, 0. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. కంప్లీట్ రియాక్షన్ ని 2 ఆఫ్ రియాక్షన్ కొడుతున్నా. అది రిడక్షన్ అయిందంటే ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అయింది. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అయింది. ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. ఒక కంప్లీట్ రియాక్షన్ 2 ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఇది ఫస్ట్ వన్. సార్ సెకండ్ ఏం చేస్తారు సార్ మీరు? సెకండ్ ఏం చేయబోతుందంటే బ్యాలెన్సింగ్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ని హైడ్రోజన్ని ముట్టుకోకూడదు. ఇక్కడ బ్యాలెన్సింగ్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇక్కడ ఆక్సిజన్ హైడ్రోజన్లని ఈ స్టెప్లో ముట్టుకోవద్దు దయచేసి. సార్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? ఐరన్లు ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ చూడు నానా, ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి. 1 మోల్ సార్. ఇక్కడ 1 మోల్ ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యింది. ఆక్సిజన్ హైడ్రోజన్లు ఇక్కడ ముట్టుకోవద్దు. రెండో దగ్గర ఆక్సిజన్ హైడ్రోజన్లను ముట్టుకోకూడదు. సార్ ఐరన్లు ఎన్ని ఉన్నాయి సార్? 1 మోల్. ఐరన్ 1 మోల్ అంటే ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి Fe+2 గివ్స్ రైస్ టు Fe+3. బ్యాలెన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా పైదాన్ని చూస్తూ కింది దాన్ని చేయాలి. బ్యాలెన్స్ పైదాన్ని చూస్తూ కింద చేయాలి. సార్ ఇక్కడ క్రోమియంలు ఎన్ని ఉన్నాయి సార్? 2. మరి ఇటు ఎన్ని ఉన్నాయి సార్? క్రోమియంలు 1. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలినాయి. ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలినాయి అంటే క్రోమియమేగా. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 0. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. Cr2O7 - 2 Cr+3. ఈ 2 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక కంప్లీట్ రియాక్షన్ని 2 హాఫ్ రియాక్షన్స్గా డివైడ్ చేశా. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. సెకండ్ స్టెప్లో ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేశా. పై దాన్ని చూస్తూ కింది దాన్ని బ్యాలెన్స్ చేయాలి. థర్డ్ వన్ ఏందో చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. బ్యాలెన్సింగ్
ఆక్సిజన్ యాటమ్స్. ఆక్సిజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేస్తాను. ఆక్సిజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ప్లస్ H2O యాడ్ చేయాలి. ఎటు సైడ్ అయితే ఆక్సిజన్లు తక్కువ ఉంటాయో అటు సైడ్ వాటర్ మాలిక్యూల్ కలపాలి. ఎటు సైడ్ అయితే సార్ ఇప్పుడు పైదాన్ని చూస్తూ చేయాలన్నా సార్ ఇటు సైడ్ ఆక్సిజన్లు ఎన్ని సార్ 0, ఇటు సైడ్ 0 అంటే దీనికి ఇక్కడ ఆక్సిజన్ సమస్య లేదు కాబట్టి ఎట్లుంటే అట్లనే రాస్తా. ఎట్లుంటే అట్లనే Fe+2 gives rise to Fe+3. సార్ మరి ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి సార్ 7, ఈడ 0. సార్ ఇప్పుడు ఆక్సిజన్ల గురించి మాట్లాడుతున్నా పైదాన్ని చూస్తూ కింది దాన్ని చేయాలి. దయచేసి ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడతారు, నాకు అర్థమైంది. ఇక్కడ వచ్చేసి ఈడ 7, ఈడ 0, ఈడ 7 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఈడ 0 ఉన్నాయి. కాబట్టి ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ 7H2O కలపాలి. ఇగో Cr2O7-2 ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి 2Cr+3, ఇటు సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి 7H2O ఇటు సైడ్ కలిపా. ఇటు సైడ్ అయితే ఆక్సిజన్లు తక్కువ ఉంటే అటు సైడ్ వాటర్ కలపాలి. నెక్స్ట్ వన్ 4th పాయింట్ వచ్చేసి బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ యాటమ్స్. బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ యాటమ్స్. హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ యాటమ్స్. హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయాలంటే H+లని కలపాలి అనా. హైడ్రోజన్ యాటమ్ బ్యాలెన్స్ చేయాలంటే H+ అని కలపాలి. ఎట్ సైడ్ అయితే హైడ్రోజన్స్ తక్కువ ఉంటాయో ఓకే వెంకటరమణ నాకు ఒక్కసారి నీకు PDF ఫైన్ సెండ్ చేస్తాను నేను. సార్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ చెప్పండి ప్లీజ్. నేను CBSE స్టూడెంట్స్, మాకు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ లెసన్ 8 మార్క్స్ ఉన్నాయి. వెంకటరమణ నేను నోట్ చేశాను ఈ పాయింట్ని. నేను యాక్చువల్గా నిజంగా అప్పుడు చెప్పలేదు అది. నీకు PDF పైన పంపిస్తాను నేను ఇప్పుడున్న టైంలో. అయితే నీకు ఒక్కసారి కిరణ్ సార్కి నువ్వు మెసేజ్ అయినా నేను PDF సెండ్ చేస్తాను నీకు ఇమీడియట్లీగా. బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్స్ ఇటు సైడ్ అయితే తక్కువ ఉంటాయి అటు సైడ్ H+లని కలపాలి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ హైడ్రోజన్స్ ఇక్కడ ఏం లేవు నాన్న. ఇక్కడ హైడ్రోజన్స్ గురించి మాట్లాడుద్ది. ఇక్కడ హైడ్రోజన్స్ 0, ఇక్కడ హైడ్రోజన్స్ 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ 0, ఇక్కడ 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎటు సైడ్ అయితే తక్కువ అటు సైడ్ H+లని కలపాలి. Fe+2 gives rise to Fe+3, Cr2O7-2 హైడ్రోజన్స్ ఇక్కడ 14 ఉన్నాయి, ఇటు 0 కాబట్టి ఎటు సైడ్ అయితే తక్కువ అటు సైడ్ H+ని కలపాలి. ఎన్ని తక్కువ ఉంటే అన్ని కలపాలి. 14H+, 2Cr+3 + 7H2O. నెక్స్ట్ 5th వన్ బ్యాలెన్సింగ్ చార్జెస్. పిల్లలందరిది ఇక్కడనే పోయింది. బ్యాలెన్సింగ్ చార్జెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు మొత్తం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడనే పిల్లలందరూ తప్పు చేసేది. ఎట్లనో చూద్దాం ఒకసారి. బ్యాలెన్సింగ్ చార్జెస్ పైదాన్ని చూస్తూ చేయాలి. పైదాన్ని చూస్తూ బ్యాలెన్సింగ్ చేయాలి. Fe+2 అంటే ఎంత ఉంది అక్కడ బ్యాలెన్సింగ్ ఛార్జెస్లో +2 దాని ఛార్జ్ ఇక్కడ రాద్దాం ఆల్రెడీ, లేకపోతే ఇబ్బంది ఎందుకు, దాన్నే ఇక్కడ రాసి చేద్దాం. ఇంకా Fe+2 లేకపోతే కొంచెం మీరు కొంచెం ఓపిక పట్టండి. ఇగో దీని ఛార్జ్ చెప్పండి నాకు ఒకసారి. దీని ఛార్జ్ ఎంత +2, దీని ఛార్జ్ +3. ఓకేనా? ఓకే. దీని ఛార్జ్ -2, దీన్ని ఇట్లా చేసుకోవాలి. +2 దీని ముంగట 1 ఉంది, దీని ముంగట 1 ఉంది, దీని ముంగట -2. దీని ఛార్జ్ +1 × +14 +3 × 2 +6 0. ఇగో ఇది +12 -2 +6. పిల్లలు మొత్తం ఇక్కడనే తప్పు చేస్తారు. ఇక నాన్న ఇక్కడ +2 +3 -2 +14 +6 ఇది అంటే +12 +6. ఇప్పుడు నాకు పిల్లలంతా తప్పు చేసేది ఇక్కడనే కాబట్టి దీన్ని జాగ్రత్తగా చెప్పాలి. బ్యాలెన్సింగ్ చార్జెస్. బ్యాలెన్సింగ్ చార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఒకసారి చార్జెస్లో ఇక్కడ చూడండి 2, 3. వీడు బిజినెస్ చేస్తే 2 లక్షల లాస్ వచ్చింది. కెమిస్ట్రీలో ప్లస్ అంటే లాస్ అయినట్టు.
సార్ వీడి బిజినెస్ చేస్తే ఎంత లాస్ వచ్చింది సార్? 2 lakhs లాస్ వచ్చింది. వీడి బిజినెస్ చేస్తే కెమిస్ట్రీలో ప్లస్ అంటే లాస్ కావడం, వీడికి 2 lakhs లాస్ వచ్చింది, వీడికి 3 lakhs. ఇద్దరిని ఈక్వల్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? నాకు ఆన్సర్ చేయండి. నానా ఒక్కసారి దీనికి ఇగో వీడి బిజినెస్ చేస్తే వీడికి 2 లక్షలు లాస్ వచ్చింది, వీడికి 3 లక్షలు లాస్ వచ్చింది. ఎవరికి 1 లక్ష ఇవ్వాల్సి వస్తుంది? ఎవరికి ఇవ్వాలి? తెలియగల ఎవరో చూద్దాం ఒకసారి. వీడియోని లైక్ చేయని వాళ్ళని లైక్ చేయండి నాన్న. ఇగో +2 +3 రా, వీళ్ళిద్దరు బిజినెస్ చేసిర్రు. బిజినెస్ చేస్తే వీడికి ఏమో 2 lakhs లాస్ వచ్చింది, వీడికి 3 lakhs లాస్ వచ్చింది. ఎవరికి ఇవ్వాలి? 1 lakh ఎవరికి ఇస్తే ఈక్వల్ అవుతారు? ఎవరికి 1 lakh ఇవ్వాలి? వెరీ గుడ్ వేణు, వెరీ గుడ్ నాన్న. ఇంకా ఎవరికి ఇవ్వాలి? 2కి ఇవ్వాలనా 3కి ఇవ్వాలనా? ఓకే 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 నాన్న, 3కి ఇవ్వాలి. ఓకే చూద్దాం. సరిపోతాయి నాన్న, వెయిటేజ్ లేదు. బయోమాలిక్యూల్స్ ఒకళ్ళు ఉన్నా దాంట్లో సరిపోతాయి. నేను 8 marksలో చెప్పాను. ఇక ఇక్కడ దీనికి ఇవ్వాలి Fe+2 గివ్స్ రైస్ టు Fe+3 1 lakh ఇది వీడికి ఇవ్వాలి. వీడికి ఇస్తే బ్యాలెన్స్ అవుతాడు. ఇప్పుడు వీడు బిజినెస్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ వీడికి ఇచ్చిన, వీడి బిజినెస్ చేస్తే 12 lakhs లాస్ వచ్చింది వీడికి. వీడు బిజినెస్ చేస్తే 12 లక్షలు లాస్ వచ్చింది, వీడికి 6 lakhs వచ్చింది. 12 lakhs 6 lakhs ఎవరికి ఇవ్వాలి? వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయాలంటే వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయాలంటే ఎవరికి ఇవ్వాలి? 6 lakhs ఎవరికి ఇస్తే సరిపోయింది? వీడికి బిజినెస్ చేస్తే 12 లక్షలు లాస్ వచ్చింది, వీడికి 6 లక్షలు లాస్ వచ్చింది. వీళ్ళిద్దరిని ఈక్వల్ చేయాలంటే వీడికి ఇవ్వాలి, వీడికి ఇస్తే సరిపోయింది 6 lakhs. వెరీ గుడ్ నాన్న. Cr2O7 -2 + 14H ప్లస్ వీడికి 6 lakhs ఇచ్చా, 2Cr+3 + 7H2O. నెక్స్ట్ ఏం చేయాలంటే సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈక్వలైజింగ్ ది ఎలక్ట్రాన్స్ని ఈక్వలైజ్ చేయాలి. అంటే ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. దీంట్లో 1 electron ఉంది, దీంట్లో 6 electrons ఉన్నాయి. దేంతో ఒక నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని 6తో చేస్తే దీన్ని 1తో చేస్తే సరిపోయింది. అంటే Fe+2 దాన్ని 6తో చేస్తాం. 6Fe+2 గివ్స్ రైస్ టు 6Fe+3 + 6 electrons. దాన్ని మాత్రం దీన్ని 6తో చేస్తే సరిపోయింది, దీన్ని 1తో చేయాలి. అరే దీన్ని 6తో దీన్ని 1తో చేస్తే సరిపోయింది. Cr2O7 -2 + 14H + 6 electrons gives rise to 2Cr+3 7H2O. 2Cr+3 7H2O. ఇప్పుడు ఏం చేయాలంటే బై యాడింగ్ 2 ఆఫ్ రియాక్షన్స్, 7th పాయింట్ లాస్ట్ పాయింట్, బై యాడింగ్ 2 half reactions, దీన్ని బ్యాలెన్స్ చేయడం. ఓకే నాన్న వెంకటరమణ 100% చెప్తానా. అసలు ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం చెప్తాంటే 1 shot చేస్తాంటే 6Fe+2 gives rise to 6Fe+3 + 6 electrons. ఇదొకటి. Cr2O7 -2 + 14H + 6 electrons. నాన్న యాడ్ చేస్తానా 2Cr+3 + 7H2O. నాన్న 6 electron క్యాన్సిల్ చేస్తే 6 electron క్యాన్సిల్ మిగిలింది ఏందో చూడు, ఇటు సైడ్ కలిపిరాయి. 6Fe+2 + Cr2O7 -2 + 14H gives rise to 6Fe+3 + 2Cr+3 + 7H2O. నేను చేసింది కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఎట్లా తెలుసా? ఇక్కడ ఛార్జ్ ఎంత చెప్పు. ఇంకా ఇక్కడ ఛార్జ్ +12, ఇక్కడ -2 +14 అంటే +14 -2 ఇక్కడ +14 కదా, ఇది +12 అంటే ఎంత అవుతుంది? -24 అయింది.
ఈడ 3 into 18 ఇది +18 ఇది +6 0. నేను చేసింది కరెక్టో కాదో చెక్ చేసుకోవచ్చు. ఈడ 12 ఈడ -2 అంటే 10 అయింది. 10 + 14 24. ఈడ కూడా అంతే 18 + 6 24. నేను చేసింది 100% కరెక్ట్. ఇక చాలా ఈజీ. ఎంత చూడు ఒక్కసారి, ఇది ఫస్ట్ ఒక ఫ్యామిలీని 2 ఫ్యామిలీలుగా విడి చేసి ఐరన్ +3గా పట్టుకుపోయింది. ఇది ఈడ సింపుల్గా ఆక్సిజన్ 7 ఉన్నాయి 0 అంటే ఇది రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్, ఇది ఆక్సిడేషన్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ బ్యాలెన్స్ అయ్యింది. క్రోమియం 2 1 ఉంది 2Cr రాసి. ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు అయితే ఎటు సైడ్ అయితే ఆక్సిజన్లు తక్కువ ఉంటాయో అటు సైడ్ వాటర్ మాలిక్యూల్ యాడ్ చేయాలి. హైడ్రోజన్లు కూడా అంతే, పైదాన్ని చూస్తూ చేయాలి. మరి మీకు ఒకటి ఏంటంటే పైదాన్ని చూస్తూ బ్యాలెన్స్ చేయాలి. ఈడ 7 ఉన్నాయి, ఈడ 0 7H2O ఇటు రాశా. హైడ్రోజన్స్ ఈడ లేవు, హైడ్రోజన్స్ ఇటు 14 ఉన్నాయి, ఇటు 0 14H+ ఇటు రాశా. చార్జెస్ ఈడ +2 +3. బిజినెస్ చేస్తే వీడు 2 లక్షలు లాస్ అయింది, 3 లక్షలు లాస్ అయింది. వీడికే 1 ఎలక్ట్రాన్ ఇవ్వాలి. వీడు 12 లక్షలు లాస్ అయింది, వీడు 6 లక్షలు, వీడికి 6 ఎలక్ట్రాన్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈక్వలైజ్ చేయాలంటే దీన్ని 6తో దీన్ని 1తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే రియాక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఫిక్స్ చేసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 100% క్వశ్చన్ వస్తుంది. 100% ఈ క్వశ్చన్ వస్తుంది మీకు. ఇక అంతే. ఇది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సమ్మేషన్ విత్ ఎగ్జాంపుల్. ఇగో నేను ఏం చేశానంటే, ఇంకా ఇది రఫ్, ఏంటంటే నవీన్ ఖమ్మంలో ఉండు. ఏం చేశాడంటే ఈసారి డైరెక్ట్గా నవీన్ ఖమ్మం నుంచి డైరెక్ట్గా సింగిల్ బస్లో హైదరాబాద్కి వచ్చింది HYD. ఎంత పట్టుకొని వచ్చిండో నవీను? నవీను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో రిలేటివ్స్కి ఒక 1 lakh ఇచ్చిండు. అయ్యో మళ్ళీ ఫోన్పే చేయొచ్చు అయ్యి అంటే బుక్స్ ఇచ్చిండు అన్న. నవీన్ ఏంది ఒక 10 books ఇచ్చిండు. ఈ అన్న అంటారు మీరు, నాకు తెలుసు, కానీ 10 books ఇచ్చిండు నవీన్ రిలేటివ్స్కి. నవీన్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి సింగిల్ స్టెప్లో వచ్చిండు. నవీన్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి సింగిల్ స్టెప్లో వచ్చిండు. సింగిల్ స్టెప్లో వచ్చి 10 books ఇచ్చిండు. అంటే ఇక్కడ టోటల్ హీట్ చేంజ్ ఇది హీట్ చేంజ్ అనమాట. రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీని టోటల్ హీట్ చేంజ్ 10 books. ఈసారి నవీన్ ఏం చేసిండంటే ఖమ్మం నుంచి సూర్యాపేట, వచ్చి సూర్యాపేట నుంచి మధ్యలో నకిరకల్లో ఏదో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఆగి తర్వాత హైదరాబాద్ వచ్చిండు. నవీన్ సూర్యాపేట నకిరకల్ టు హైదరాబాద్. నవీన్ ఇక్కడ ఎన్ని స్టెప్లలో వచ్చిండు? సెవెరల్ స్టెప్లో వచ్చిండు. నవీన్ ఇక్కడ గరుడా బస్ ఎక్కేసి సింగిల్ స్టెప్లో వచ్చిండు. డైరెక్ట్ ఎక్కడ ఆగలే బస్సు. నవీన్ ఖమ్మంలో ఎక్కిండు, హైదరాబాద్లో దిగిండు, సింగిల్ స్టెప్లో వచ్చిండు. నవీన్ 10 books ఇచ్చిండు, టోటల్ హీట్ చేంజ్ 10 books. నవీన్ ఈసారి ఏం చేసిండే మళ్ళీ ఇంకోసారి ఆర్డినరీ బస్ ఎక్కిండు. సూర్యాపేటలో ఆగింది, నగరికెళ్ళి ఆగింది, ఇంకెక్కడెక్కడ ఆకుండా వచ్చి సెవెరల్ స్టెప్లో వచ్చింది. అక్కడ కూడా నవీన్ 10 books ఇచ్చింది. మళ్ళా సెవెరల్ స్టెప్లో కూడా ఇది కూడా టోటల్ హీట్ చేంజ్. ఇదేంటి సార్? కెమికల్ రియాక్షన్. ఇదేంటి సార్ అంటే కెమికల్ రియాక్షన్. ఇది రఫ్. ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్, ద టోటల్ హీట్ చేంజ్ ఎంత? 10 books. సింగిల్ స్టెప్లో ఎంత ఇచ్చిండు నవీను? 10 books. సెవెరల్ స్టెప్లో ఎంత ఇచ్చిండు నవీను? సెవెరల్ స్టెప్ అంటే ఆర్డినరీ బస్ ఎక్కి 4-5 చోట్ల దిక్కుంటూ వచ్చిండు నవీన్ సెవెరల్ స్టెప్లో.
నవీన్ సెవరల్ స్టెప్ లో హైదరాబాద్ వచ్చినా 10 బుక్స్ ఇచ్చిండు. నవీన్ గరుడ బస్ ఎక్కి సింగిల్ స్టెప్ లో వచ్చిన 10 బుక్స్ ఇచ్చిండు. నవీన్ యొక్క టోటల్ హీట్ చేంజ్, ఒక రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ 10 బుక్సే. ఇది హెస్లా. ఎస్లా ఏం చెప్పిద్దో డెఫినేషన్ ఇక చూడు, ఈజీ అయిపోయింది నీకు, ఇక మర్చిపోవు ఎప్పుడు కూడా. హెస్లా ఎస్లా 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 స్టేట్మెంట్ ఏం చెప్తుందో చూద్దాం. ఎస్లా స్టేట్మెంట్, ద టోటల్ హీట్ చేంజ్ అంటే రియాక్షన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ. ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఈ సేమ్ అనే పాయింట్, ఈ సేమ్ అనే పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అసలు ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇది ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఈ సేమ్ వెదర్ chemical reaction is take place in single step or several steps. సింగిల్ స్టెప్ ఆర్ సెవెరల్ స్టెప్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పిల్లలంతా తప్పు రాస్తా ఉంటారు, ఎన్నిసార్లు రాసినా. కెమికల్ రియాక్షన్ అనేది సింగిల్ స్టెప్లో జరిగిన, సెవెరల్ స్టెప్లో జరిగిన. నవీన్ సింగిల్ స్టెప్లో వచ్చి ఇచ్చింది 10 బుక్సే. నవీన్ మల్టిపుల్ స్టెప్లో వచ్చినప్పుడు ఇచ్చింది 10 బుక్సే. ఇది ఒకటి. నార్మల్ రియాక్షన్ ఒక ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్. ఇదేం సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక రియాక్షన్, ఇది ఒక రియాక్షన్. ఏం సార్ రియాక్షన్? ఏ నుంచి ABCD, ADగా కన్వర్ట్ కావడానికి BCDగా అయింది. ఇక ఇట్లా ABCD, ఇది సెవరల్ స్టెప్. ఇది సెవరల్ స్టెప్. ఇక్కడ A to B రావడానికి ఎంత తెలుసా? డెల్టా H1 ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ, A నుంచి Bగా, B నుంచి Cగా కన్వర్ట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ డెల్టా H2. ఇక్కడ డెల్టా H3 ఇది రిలీజ్ అయిన ఎనర్జీ. డైరెక్ట్గా ఇది A to B, B to C, C to D. డైరెక్ట్ A to Dగా కన్వర్ట్ అయినప్పుడు డైరెక్ట్ A to D, డైరెక్ట్ ఇక్కడ A to D, A నుంచి D. ఇది సింగిల్ స్టెప్. ఇదిగో A to D సింగిల్ స్టెప్, ఇది సింగిల్ స్టెప్. ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ డెల్టా H. అకార్డింగ్ టు హెస్లా ఏం చెప్తుంది తెలుసా? హెస్లా ప్రకారం సింగిల్ స్టెప్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ డెల్టా H సెవెరల్ స్టెప్లో రిలీజ్ అయిన ఎనర్జీకి ఈక్వల్. డెల్టా H1 డెల్టా H2 ప్లస్ డెల్టా H3. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్. ఇక దీనికి 2 మార్క్స్ నాన్న. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా చెప్దాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఎగ్జాంపుల్ CO2. ఇది పార్ట్ 1. పార్ట్ 1 అంటే సింగిల్ స్టెప్. పార్ట్ 1 సింగిల్ స్టెప్లో ఎట్లా? కార్బన్ గ్రాఫైట్, కార్బన్ డైమండ్ గ్రాఫైట్ బక్మినిస్టర్ పొలరీన్లలో ఉంటుంది కదా, అట్లా గ్రాఫైట్ ఫామ్. ఇది కార్బన్ గ్రాఫైట్ నేరుగా ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి, పార్ట్ 1 సింగిల్ స్టెప్లో నేరుగా ఆక్సిజన్ గ్యాస్ తో రియాక్షన్ జరిపి CO2 కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది, గ్యాస్. ఇది సింగిల్ స్టెప్. ఇక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఎంత అంటే డెల్టా H. ఇది సింగిల్ స్టెప్ -393.5
kilojoule mole inverse minus 93.5 minus 393.5 kilojoule mole inverse సింగిల్ స్టెప్లో అది. అదే పాత్ టూ ఇది సెవరల్ స్టెప్ నాన్న, ఇది సెవరల్ స్టెప్. అరే ఇక్కడ కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ అది 393.5. కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ఒకే స్టెప్లో జరిగిందిరా. కార్బన్ డైరెక్ట్గా ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి CO2 వచ్చింది, సింగిల్ స్టెప్లో రిలీజ్ అయిన ఎనర్జీ. ఇది సెవరల్ స్టెప్లో చూద్దాం. సెవరల్ స్టెప్లో ఎట్లా సార్, కార్బన్ ఫస్ట్ గ్రాఫైట్ గారా, సౌండ్ వస్తుంది, జస్ట్ వెయిట్ రా, ఇక్కడ ఏదో సౌండ్. వెయిట్ ఎ మినిట్. అమ్మా అయితే అది కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ ఒకటే 8 మార్క్స్ లేదు చెప్తా. అది కూడా VSCPR ఆ రెండే N2O2 డయాగ్రామ్స్, హైబ్రిడైజేషన్ N2O2 డయాగ్రామ్స్. పాత్ 2 సెవరల్ స్టెప్. వెయిట్ ఏ మినిట్ రా, 1 minute ఆగండి. ఏం లేమ్మా, కిరణ్ సార్ వచ్చింది. నిన్నే అడుగుతారు 1A 1B అంటే సార్. ఓకే. వెరీ షార్ట్ ఆన్సర్స్, 250 క్వశ్చన్స్ 2 సార్లు చేస్తున్నాయి ఇది అయిపోయిన తర్వాత. సింగిల్ స్టెప్లో రా, కార్బన్ గ్రాఫైట్ అమ్మా, కార్బన్ గ్రాఫైట్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి కార్బన్ డైఆక్సైడ్ సింగిల్ స్టెప్లో ఇంత వచ్చింది ఎనర్జీ. సెవరల్ స్టెప్లో అయితే కార్బన్ గ్రాఫైట్ హాఫ్ O2తో రియాక్షన్. అరే ఆక్సిజన్లో సగం హాఫ్ O2 అంటే అప్పుడు ఏమొస్తుందిరా, CO వస్తుంది, గ్యాస్. కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది. అరే O2లో హాఫ్ అంటే ఒకటే ఆక్సిజన్ కదా. ఇక్కడ డెల్టా H1 ఎంత తెలుసా నాన్న, డెల్టా H1 వచ్చేసి -110.5 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. ఈ CO ఇంకొక హాఫ్ O2తో కలిసి CO2 గ్యాస్ వస్తుంది. డెల్టా H2 ఈక్వల్ టు -283 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ అమ్మా. మీరు పాయింట్ క్యాచ్ చేయాల్సింది ఏంటంటారా, ఇక్కడ సింగిల్ స్టెప్లో ఇంత ఎనర్జీ రిలీజ్ అయితే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ కావడం అనేది 2 టైప్స్ ఉంటుంది. డైరెక్ట్ కార్బన్ నేరుగా ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేసి రిలీజ్ అయ్యి ఇదొకటి సింగిల్ స్టెప్. కార్బన్ హాఫ్ O2 తీసుకొని కార్బన్ మొనాక్సైడ్గా కన్వర్ట్ అయ్యి ఫర్దర్గా మళ్ళీ హాఫ్ O2 తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ కనవడం మల్టిపుల్ స్టెప్స్. ఇది ఈ సింగిల్ స్టెప్ ఇక్కడ వచ్చేటువంటిది డెల్టా H2. అకార్డింగ్ టు హెస్లా ఏం చెప్తుందంటే ఫైనల్గా అకార్డింగ్ టు హెస్లా చెప్పేటువంటిది ఏంటంటే సింగిల్ స్టెప్లో వచ్చిన ఎనర్జీ డెల్టా H ఈజ్ ఈక్వల్ టు డెల్టా H1 ప్లస్ డెల్టా H2. సింగిల్ స్టెప్లో వచ్చినటువంటి ఎనర్జీ ఎంత, -393.5 గారా. సెవరల్ స్టెప్లో వచ్చింది, ఈ రెండింటిని యాడ్ చేసినా వచ్చే ఎనర్జీ సేమ్ అవుతుంది. ఇది హెస్లా
ఎస్లా గురించి రాయాల్సినటువంటిది. అసలు ఎస్లాలో దేనికి ఎక్కువ ఉంటాయి మార్క్స్ అంటే, ఇగో దీనికి 2 మార్క్స్ రా, ఇది రాసినందుకు. ఇది రాయకపోతే 2 మార్క్స్ కట్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్కి 2 మార్క్స్ అమ్మ, ఈ ఎగ్జాంపుల్కి 2 మార్క్స్. ఈ 4 మార్క్స్ వాల్యుయేషన్ ఇట్లుంటుంది, జాగ్రత్తగా రాసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, డిఫైన్ హీట్ కెపాసిటీ. వాట్ ఆర్ సిపి అండ్ సివి? షో దట్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు. వెరీ 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 అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఫైన్ హీట్ కెపాసిటీ. వాట్ ఆర్ సిపి అండ్ సివి? షో దట్ సిపి మైనస్ సివి. అరే హీట్ కెపాసిటీ అంటే ముందు రఫ్ వర్క్ చూద్దాం. ముందు రఫ్ వర్క్. సార్ హీట్ కెపాసిటీ అంటే ఏంది? నేను ఒకటిగో ఇక్కడ ఇది సబ్స్టెన్స్ తీసుకున్నా, ఇది ఇగో ఇది ఈ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్. ఈ సబ్స్టెన్స్ ఆల్రెడీ ఎంతో కొంత టెంపరేచర్ దగ్గర ఉంది. దీని టెంపరేచర్ని ఎంత రైజ్ చేయాలనుకుంటున్నా? 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలనుకుంటాను దీన్ని. ఈ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలనుకుంటున్నా. ప్లీజ్ నువ్వు పెరగవా అంటే పెరగదు అది, దానికి కొంత మనం హీట్ సప్లై చేయాలి. హీట్ని ఇక్కడ సప్లై చేస్తాం, హీట్ని సప్లై చేయాలి. ఇక్కడ రిక్వైర్డ్ అయ్యే హీటే నీకు హీట్ కెపాసిటీ అంటాం. హీట్ కెపాసిటీ. ఇక్కడ నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఒక సబ్స్టెన్స్, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్కి పెంచాలి. సార్ సెకండ్ ఇయర్ మీ 3 వీడియోస్ చూస్తే 58 to 60 మార్క్స్ పక్కాన 100% 58 to 60 వస్తాయి. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశానంటే, ఒక సబ్స్టెన్స్ ఉంది, ఆ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలనుకుంటాను. పెంచాలంటే దాని పెరగదు అది, మనం కొంచెం హీట్ని సప్లై చేస్తేనే పెరిగిద్ది. ఇక్కడ రిక్వైర్డ్ అయ్యే హీట్ కెపాసిటీ అంటే డెఫినేషన్ వచ్చేసరికల్లా హీట్ కెపాసిటీ. క్వశ్చన్ నెంబర్ 17 ఇది. హీట్ కెపాసిటీ ఏంటి సార్? హీట్ కెపాసిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ heat required to raise the temperature of a substance by 1 degree Celsius is called heat capacity. సార్ వాట్ ఈజ్ సిపి అని అడిగిండ క్వశ్చన్లోనే. సిపి సివి అని క్వశ్చన్స్ ఉన్నాయి. సిపి ఏంటి సార్, సివి ఏంటి సార్ అని ఉంది. సిపి సివి గురించి ఒకసారి చూద్దాం. సిపి అంటే ఏంటంటే సేమ్ అదే డెఫినేషన్ వాడతాం. ద అమౌంట్ ఆఫ్ హీట్ required to raise the temperature of a substance by 1 degree Celsius at constant pressure. Same definition. At constant pressure. Cp ఈక్వల్ టు ఫార్ములా ఏమైందంటే మనకి 2 ఉంటాయి. సివి అంటే డిఈ అని రాసుకోవచ్చు, సిపి అంటే డిహెచ్ బై డిటి. ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా డిహెచ్ బై డిటి కాన్స్టెంట్ ప్రెషర్. ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా ఉంది, అది డెరైవ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సివి మీన్స్, వాట్ ఈస్ సివి? ద అమౌంట్ ఆఫ్ heat required to raise the temperature of a substance by 1 degree Celsius at constant volume. సివికి డైరెక్ట్గా ఫార్ములా ఒకటి ఉంది.
సివి అంటే గుర్తుపెట్టుకోవడం ఈజీగా, సివి డిఈ, డిఈ బై డిటి. ఇదంతా డిరైవ్ చేసేది ఉంది మీకు ఆల్రెడీ ఫిజిక్స్లో కూడా ఉంటుంది. నేను రిప్లై ఇస్తాను, మీతో మాట్లాడతాను, లాస్ట్లో మాట్లాడతాను. సివి ఈక్వల్ టు డిఈ బై డిటి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇది సిపి ఈక్వల్ టు డిహెచ్ బై డిటి ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎంథాల్పీ ఫార్ములా ఉంది. ఎంథాల్పీ ఫార్ములా ఏందనా? హెచ్ ఈక్వల్ టు ఈ ప్లస్ పివి, ఇంటర్నల్ ఎనర్జీ ప్రెషర్ వాల్యూమ్. ఇక్కడ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అంటే ఏం రాస్తాం ఇక్కడ? డిహెచ్ బై డిటి, డిఈ బై డిటి ప్లస్ డిపివి బై డిటి. డిహెచ్ బై డిటి అంటే ఇప్పుడే చెప్పా, డిహెచ్ బై డిటి అంటే సిపి, డిఈ బై డిటి అంటే సివి. అంటే పివి ఈక్వల్ టు మనకి ఫార్ములా ఉంది, పివి ఈక్వల్ టు ఆర్టి, 1 మోల్ ఆఫ్ గ్యాస్కి. 1 మోల్ ఆఫ్ గ్యాస్కి ఫార్ములా ఇది. అంటే ఇప్పుడు చూడండి, అంటే డిహెచ్ బై డిటి అంటే ఏం రాస్తాం? సిపి, డిఈ బై డిటి అంటే సివి ప్లస్ డిపివి అంటే డిఆర్టి బై డిటి. డిటి డిటి క్యాన్సిల్, అంటే ఫైనల్గా వచ్చేసి సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. చాలా ఈజీ, చాలా ఈజీ ఇది. సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు వదిలిపెడతారు, ఎందుకంటే బుక్లలో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటుంది, డిఫికల్ట్దే ఉంటుంది. చాలా ఈజీ ఇది. అయితే నా దగ్గర ఏంటంటే ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి రిక్వైర్డ్ అయ్యే టెంపరేచర్, హీట్ కెపాసిటీ. ఓకే, అది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్, డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ ఫర్ ది ఈక్లిబ్రియం రియాక్షన్. కేపీ కేసీ రాయాలి. కేసీ రాద్దాం దీనికి ఫస్ట్. సార్ కేసీ అంటే ఏం సార్? ఈక్లిబ్రియం కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, ఎట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్. ఈక్లిబ్రియం కాన్స్టెంట్ ఎట్ కాన్స్టెంట్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఒకసారి చెక్ చేద్దాం. కేసీ రాయాలి. కేసీ రాసేటప్పుడు ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్. సార్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి సార్? NH3 ప్రొడక్ట్. అరే భయ్, NH3 ప్రొడక్ట్ కదా, NH3 ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్, దాని నెంబర్ ఆఫ్ మోల్స్. ఇగో ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్, నెంబర్ ఆఫ్ మోల్స్. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్, అరే భయ్ N2. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అంటే బ్రాకెట్ ఇంటూ ఎంత? N2 ఒకటే ఉంది కదా, దీనిది కేసీ రాయాలి. దీనికి సంబంధించినటువంటిది హైడ్రోజన్. ఇది ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్, ప్రొడక్ట్ NH3 కాన్సన్ట్రేషన్ బ్రాకెట్, దానికి ఉన్నటువంటి స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ పవర్గా తీసుకున్నా. స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ పవర్గా తీసుకున్నా. సేమ్ అదే రియాక్టెంట్ N2 కాన్సన్ట్రేషన్ బ్రాకెట్, దాని నెంబర్ ఆఫ్ మోల్స్ 1 పవర్గా తీసుకున్న, H2 పవర్ 3. ఇది కేసీ. దీనికి 1 మార్క్ ఉంటుంది, 1 మార్క్. సార్ మరి కేపీ రాయాలంటే ఎట్లా సార్? దీనికి సేమ్ కేపీ రాద్దాం. అరే బై, సి అంటే కాన్సన్ట్రేషన్లలో ఈక్లిబ్రియం కాన్స్టెంట్ని కాన్సన్ట్రేషన్లలో ఎక్స్ప్రెస్ చేయడం. కాన్సన్ట్రేషన్లలో ఎక్స్ప్రెస్ చేయడం అంటే బ్రాకెట్లలో చెప్పడం ఈక్లిబ్రియం కాన్స్టెంట్. కేపీని పార్షియల్ ప్రెషర్లలో చెప్పడం. సార్ కేపీని పార్షియల్ ప్రెషర్లలో ఎట్లా చెప్తారు సార్? అంటే దీని పార్షియల్ ప్రెషర్ పి, NH3 చాలా ఈజీ. పార్షియల్ ప్రెషర్ పి ఇగో పవర్ 2 బై రియాక్టెంట్ పి N2 ఇగో పి పార్షియల్ ప్రెషర్ N2 పవర్ 1. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఇంటూ ఇది చెప్పాలి, పి H2 పవర్ 3. దీనికి 1 మార్క్, 2 మార్క్స్ ఆల్రెడీ వచ్చినాయి. కేసీ ఎట్లా రాయాలనో చెప్పాయి. ఇగో ఇది కేపీ, కేసీ రాయాలి. కేసీ రిలేషన్ ఉంటుంది. కేపీ అండ్ కేసీ రిలేషన్, కేపీ కేసీ రిలేషన్. కేపీ ఈక్వల్ టు కేసీ
ఆర్టీ పవర్ డెల్టా ఎన్ ఇది కేపీకేసీ రిలేషన్. డెల్టా ఎన్ అంటే ఏంటి సార్? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసియస్ రియాక్టెంట్ అని రాసిన నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ gaseous product, number of moles of gaseous product minus number of moles of gaseous reactant. Delta n equal to formula అది delta n equal to number of moles of gaseous product ఎంత ఉందిరా? number of moles 2, ఇక్కడ 1 plus 3 4, number of moles of gaseous product 2 minus number of moles of gaseous reactant 4, 2 minus 4, delta n equal to -2. delta n equal to -2 అంటే kp equal to kc rt పవర్ -2 అంటే పాజిటివ్ ఉంటే kp ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ ఉంటే kc ఎక్కువ ఉంటుంది. kp లెస్ దాన్ kc. ఇక దేనికి ఎన్ని మార్క్స్ చూద్దాం. దీనికి ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, ఫైనల్గా ఇది చెప్పినందుకు 1 మార్క్ ఉంటుంది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. సరే ఓకే, ఇంకా 2 క్వశ్చన్స్ మిగిలిపోయి ఉన్నాయి. అవి చాలా టైం పట్టిద్ది. ఇది ఏబర్స్ ప్రాసెస్, ఇగో చాలా లెంతీగా ఉంటుంది ఇది. దీనికి 10 స్లైడ్స్ వదిలిపెట్టా. దాని తర్వాత బ్రాడ్ స్టేట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి రేపటి క్లాస్లో కంటిన్యూ చేసేద్దాం. 20 చదివితే ఎన్ని వస్తాయి? 600% అటెంప్ట్ చేయొచ్చు. 100కి 100, 8 రాయలేరు, నేను అదే చెప్తాను. సార్ ఈ 24 మార్క్స్ చదివితే ఎన్ని రాయొచ్చు? టీఎస్ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ 6 అయితే అటెంప్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అమ్మ. బాయ్ ఎవ్రీవన్.